నేను ఒక ఇంటి దగ్గర ఉన్న సాదాసీదా ఇల్లు అని అనుకున్నాను, కానీ ఈ ఇంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ ఉన్నాడు. మనకు ఒక ఓల్డ్ సామెత ఉంటుంది, దారాన్ని పట్టుకొని మనం ప్రపంచాన్ని ఆ సముద్రాన్ని ఈదలేం. కాకపోతే ఇప్పుడు నేను ఎవరినైతే పరిచయం చేయబోతున్నానో ఆయన జస్ట్ దారాన్ని పట్టుకొని ప్రపంచానికి ఒక కొత్త సారాన్ని పరిచయం చేసిండు. ఆయన దానికి ఒక టైటిల్ కూడా ఆయన మాట్లాడుతుంటే నాకు వచ్చింది, వాట్ ఈస్ రాజయ్య డూయింగ్. ఇదే థంబ్నెయిల్ పెడదాం. అసలు ఏం చేస్తుండే మనిషి అంటే, ప్రపంచంలో రకరకాల వ్యక్తులు రకరకాల పనులు చేస్తున్నారు. ఎవ్వరు చేయని పని ఒకటి ఎంచుకొని దాంట్లో ఉన్న ఒక శక్తిని, దాంట్లో ఉన్న సారాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని ఒక నిర్ణయం తీసుకొని, ఒకసారి ఆ ఫోటోలు చూపించు. దేశ విదేశాల్లో ఉన్న మహామోహులతో ఒక సాదాసీదా మనిషి ఉన్నాడు. ఇప్పుడు ఆయన మన ఎదురు ఉన్నాడు, ఆయన సాదాసీదాగానే ఉన్నాడు. ఆయన యాసలో తెలంగాణ పోలేదు, లేకపోతే ఆయన రూపంలో ఏం విదేశీ తత్వం రాలేదు. బట్ అతనిలో ఒక అపారమైన నాలెడ్జ్ ఉంది. ఈరోజు ఆ నాలెడ్జ్ని మీకు నేను షేర్ చేయాలనుకుంటున్నా. ఆయన ముఖత నేనే కొన్ని ప్రశ్నలు అడిగి నేను తెలుసుకుంటూ, నేను నేర్చుకుంటూ మీకు కూడా పరిచయం చేస్తాను. అయితే ఆ కాన్వర్సేషన్లోకి వెళ్ళే ముందు ఒక 2 మాటలు చెప్పి ఇంట్రో ముగిస్తా. అదేమిటి, మహాత్మా గాంధీ దగ్గర నుంచి మన భారతదేశంలో ఋషులు మునుల వరకు అహింసని బోధించారు. అంటే ఏ ప్రాణిని తెలిసి చంపకూడదు నీ స్వార్థం కోసం. సో ఇప్పుడు పట్టు అంటేనే అందరికి చాలా ఇష్టం, కానీ అందులో హింస దాగి ఉంది. ఆ పట్టు కుక్కున్స్ని బాయిల్ చేసి చంపేస్తారు, ఏదో జరుగుతుంది. అదంతా సార్ ద్వారా తెలుసుకుందాం. సో ఇప్పుడు సార్ చేస్తున్నది ఏమిటి, రాజయ్య గారు చేస్తున్నది అహింసా పట్టుని ఈ ప్రపంచానికి పరిచయం చేసిండు. అహింసా సిల్క్. సో ఇంకా మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతానికి పొలిటికల్ వేలో మన భారతదేశానికి ప్రతిరూపం. సో ఇక్కడ ఉన్నదే రాజయ్య గారు. సార్ ఒక్కసారి హాయ్ చెప్పండి మా వాళ్ళందరికీ. హాయ్. సో ఆయనతో నేను కాన్వర్సేషన్ చేస్తా, విల్ సీ హౌ ఇట్ గోస్. ఒక నిమిషం నేను సార్ పక్కన కూర్చుంటా. సార్ బ్రేక్ఫాస్ట్ అయిందా? ఏం తిన్నారు సార్ ఇవాళ? ఇవాళ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం, ఒక 5-6 నెలల తర్వాత ఫస్ట్ టైం మేము పూరి చేసుకొని తిన్నాము. పూరి ఆలు. ఈ ప్రశ్న సార్, ఇప్పుడు మీరు పట్టు గురించే హింస అన్నప్పుడు నాకు తెలిసి మీరు వెజిటేరియనే అయి ఉంటారు ఖచ్చితంగా. ఎస్, యాక్చువల్లీ ఐ గేవ్ అప్. I don't want to lie with my viewers, and I gave up land back. ఎందుకంటే పట్టు విషయంలో హింసాయుత ధోరణిని వ్యతిరేకించి ఒక వ్యక్తి తినడానికి హింసాయుత ధోరణి ఒకవేళ అంగీకరిస్తే అసలు ఇంటర్వ్యూ చేయకూడదు నేను, అదైతే కాదు. అందుకని అది అడిగింది. వెరీ లాంగ్. అండ్ హియర్ మీకు ఇంకొక విషయం చెప్పాలి. మీరు అందరూ వ్యూవర్స్కి ఒక క్విజ్ లెక్క, మీరు 2000 కంటే ముందు వెళ్ళి ఎక్కడైనా సెర్చ్ చేయండి, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ వెజిటేరియనిజం, అండ్ ఎంతమంది అహింస గురించి మాట్లాడారు. 2000 తర్వాత ఏ లెవెల్లో అహింస గురించి మాట్లాడుతున్నారు, ఏ లెవెల్లో అదర్ అహింస అని చెప్పి ట్యాగ్ చేస్తున్నారు, అండ్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ కన్వర్షన్ ఇన్ టు ది వెజిటేరియనిజం. జస్ట్ ఈ స్టాటిస్టిక్స్ విల్ డెఫినెట్లీ సర్ప్రైజ్ యూ. తప్పకుండా. అంటే అందులో ఒక రాజయ్య చేసిందే ఇదంతా అంటే అది కూడా కరెక్ట్ కాదు. రాజయ్య మేబీ వన్ ఆఫ్ ది రీజన్స్. చాలా సంస్థలు ఉన్నాయి, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, గ్రీన్ ప్రోడక్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి పేట లాంటి సంస్థలు చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ కృషి మనం ఇంత చేయలేం. అయితే దీన్ని ప్రపంచంలో ఒక డిస్కషన్కు మాత్రం మనం పెట్టగలిగినాం. అంటే ఒక ఒక క్రియేచర్ను సేవ్ చేస్తున్నాడు ఒక మనిషి, ప్రపంచం ఎక్కడో మూలకున్న మనిషి. మనమేమో పెద్ద పెద్ద జంతువులను చంపుకొని తింటున్నాము. అందులో ఏముంది, రోగాలు తప్ప. ఇప్పుడు మీరు ఎవరైనా సరే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళను ఒక 1 month ఆర్ 2 months మీరు వెజిటేరియన్కి వెళ్ళండి, యు సీ ది చేంజ్ ఇన్ యువర్ బాడీ. మెటబాలిజంలో ట్రెమెండస్ చేంజెస్ వచ్చేస్తాయి. చాలా
నువ్వు ఎంత ఇది ఉంటుందంటే నీ హెల్త్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే మనం డిస్కస్ Yeah. చేసిన సబ్జెక్ట్ ఎక్కువ ఉంది. Yeah. సో నేను ఫస్ట్ ఇనిషియల్ గా చిన్న పొట్టి ప్రశ్నలు వేస్తాను, Yeah, ఎందుకంటే చెప్పండి. యు ఆర్ డీలింగ్ విత్ స్మాల్ క్రీచర్. సరే, నేను ఒక చిన్న ప్రశ్న చాలా మందిని అడిగాను సార్. ఒక శరీరం సైజు పెద్దగా చిన్నగా ఉండొచ్చు, ప్రాణం ఒకటేని అడిగాను, మీరు ఏమంటారు సార్ దానికి? ఇప్పుడు ఏనుగు ప్రాణము, దోమ ప్రాణం ఒకటే ఒకటి ప్రాణము. సో ఇది గుర్తిస్తే నిజంగా అహింస సిద్ధాంతం తెలుస్తుంది. ప్రాణము అనే దానికి ఎవరికైనా కూడా ప్రాణమే. ప్రాణమే అంటే పెద్ద ప్రాణం చిన్న ప్రాణం అనేది అట్లేం లేదు. పెద్ద శరీరం చిన్న శరీరం ఉండదు. ఒక దోమ ఒక 2-3 days బతకవచ్చు, ఒక మనిషి 100 ఏళ్ళు బతకవచ్చు. ప్రాణమే. దేవుడు సృష్టికర్త ప్రతి జీవికి జీవించే హక్కు ఇచ్చాడు. ఎట్ ది సేమ్ టైం స్పాన్ అంటే లైఫ్ స్పాన్ కూడా క్రియేట్ చేసి పంపించాడు. అందులో రకరకాల కారణాలతోటి ఎప్పుడు పడితే అప్పుడు పోతున్నారు, అది డిఫరెంట్. రీజన్ ఏంటంటే ఒక ఆయన రోగంతో పోవచ్చు, ఒక ఆయన ఇంకొక రకం పోవచ్చు, ఒక యాక్సిడెంట్లో పోవచ్చు, ఏదైనా పోవచ్చు. బట్ ఎక్స్పెక్టెడ్ లైఫ్ స్పాన్ అనేది ఒకటి ఉంటుంది. దేవుడు క్రియేట్ చేసిన లైఫ్ స్పాన్ ఉంది అంతే. అదే మీకు ఈ పురుగు ఎప్పుడు తొలిచింది అసలు మనసులో? అంటే యాక్చువల్లీ ఎప్పుడు కలిగింది? యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ బిట్ లెంతీ ఆన్సర్. అంటే నువ్వు కట్ షాట్ లో కూడా అది, ఎందుకంటే నా మెయిన్ సబ్జెక్ట్ అది ఏమైందంటే సిల్క్ తయారీ గురించి కొంత, అహింసా సిల్క్ కి ఉన్న తేడా. ఈ ఒక్క ప్రశ్నలోనే సబ్జెక్ట్ మొత్తం ఉన్నది. ఏంటంటే నువ్వు వేసింది చాలా చిన్న ప్రశ్న. యాక్చువల్లీ ఏంటంటే నేను హ్యాండ్లూమ్ టెక్నాలజీ చదివాను. నా గ్రాడ్యుయేషన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ. అది భారతదేశంలో 2 ఉంటాయి నేను చదివినప్పుడు. ఒకటి నార్త్ ఇండియాకు వారణాసి, సౌత్ ఇండియాకు సేలం. అయితే అది నేను చదివాను. సో నాకు ఈ దారాలు, ఏ దారమైనా ఎట్లా తయారవుతుందో నాకు తెలుసు. అంటే ఊలు ఎట్లా తయారవుతుంది, సిల్క్ ఎట్లా తయారవుతుంది, పట్టు ఎట్లా తయారవుతుంది, పాలిస్టర్ ఎట్లా తయారవుతుంది, అక్రిలిక్ ఎట్లా తయారు, ఇవన్నీ వీఆర్ మాస్టర్స్ ఇన్ ఇట్. మేము ఆ చదువులో నాకు అన్నీ తెలుసు. చదువు కాగానే ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేసుకుంటున్నాం, లైఫ్ నడుస్తుంది. నడిచినప్పుడు నేను 2007 యాక్చువల్లీ 1979లోనే ఉద్యోగం వచ్చింది. అరౌండ్ సమ్ 90s అప్పుడు మన భారత రాష్ట్రపతి వెంకటరామన్ గారు, అంటే మీకు తెలుసు హైదరాబాద్ అంటే, హైదరాబాద్కు రాష్ట్రపతులు వస్తుంటారు పోతుంటారు. ఇక్కడ ఒక విడిది కూడా ఉంది, రాష్ట్రపతి భవన్ ఉంటుంది ఇక్కడ. నేను ఆప్కోలో పనిచేస్తున్నాను. అయితే అంతకుముందు ఉన్న రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ గారు వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా ఆప్కోకి వచ్చి వాళ్ళ పిల్లలతో సహా, భార్య బిడ్డ అందరూ వచ్చి ఇక్కడ మాకు హ్యాబిట్స్లో ఒక పెద్ద షాప్ ఉంది, ఆ షాప్కి వచ్చి వాళ్ళు షాపింగ్ చేసుకో. అంటే అప్పుడు ఈ సెక్యూరిటీ రీజన్స్ అంత గొప్ప అదేం లేదు, ఇప్పుడే ఫ్రీ రోమింగ్ ఉండేది అప్పుడు. తర్వాత మీకు తెలుసు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయని. సో జానకి వెంకటరామన్ గారు వాళ్ళకు నేను ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో తయారయ్యే కొన్ని వస్త్రాలు కొనాలనుకున్నది. అంటే డ్యూ టు సమ్ సెక్యూరిటీ రీజన్స్ ఆమె షాప్కు రాలేకపోయింది. మా వాళ్ళని పంపించాము, మన దగ్గర ఉన్న అన్ని రకాల ప్రోడక్ట్స్ ఇచ్చి ఆమె రాష్ట్రపతి భవన్కి పంపితే అక్కడ కొన్ని చూసి సెలెక్ట్ చేసుకొని ఆమె ఒక ప్రశ్న వేసింది, మీ దగ్గర ఇన్ని ఉన్నాయి కదా, పట్టు పురుగును చంపకుండా తయారు చేసిన పట్టు చీరలు ఉన్నాయా అని అడిగింది. పెద్ద ప్రశ్న అడిగింది. ఆ క్వశ్చన్ నాకు అది నా మనసును తొలిచిన తర్వాత ఏం చేసిందంటే, యాక్చువల్లీ నేను సర్వీస్ చేస్తేనే బతకగలను. నా ఆధారమే సర్వీసు అంటే నేను ఉద్యోగం చేస్తే బతుకుతాను. నా ఉద్యోగం వల్లనే నా మీద ఆధారపడి నా ఫ్యామిలీ ఉంది. సో నేను పిచ్చి పనులు ఏమి చేయలేను. స్టిల్ నాకు ఒక ప్యాషను, నేను ఆర్టికల్స్ రాయడం అనేది, టెక్నాలజీని వీవర్స్ దాకా తీసుకుపోవాలన్నది, ఇవన్నిటిని నేను పబ్లిష్ చేస్తుండేవాడిని కొన్ని పత్రికలలో. సో దీని మీద కూడా ఎందుకు చేయకూడదని కొద్దిగా నా ఫ్రీ టైంలో కొంచెం చేసి శాంపులింగ్ తయారు చేయగలిగిన. జస్ట్ ఐ మేడ్ ఏ శాంపుల్. సో సక్సెస్ అయిన ఓహో దీన్ని చేయవచ్చు మనం చేయగలము అని నాకు నేను ప్రాజెక్ట్ పూర్తయింది. నాకు నేను సాటిస్ఫై అయ్యాను. అయిన తర్వాత నేను మామూలుగా సంవత్సరం 91-92 ప్రాంతంలో నేను చెప్పేది, అరౌండ్ 91-92 ప్రాంతంలో. సో తర్వాత ఏంటంటే బికాజ్ ఆఫ్ నా ఆఫీస్ బిజీ వల్లనే దాన్ని నేను మూలకేసేసిన, దాని గురించి నేను పట్టించుకోను. 2000లో కొంచెం లీజర్ టైం దొరికింది నాకు. హెడ్ ఆఫీసులో కొద్దిగా లీజర్గా నన్ను పెట్టినప్పుడు నేను మా ఎండి తోటి
పర్మిషన్ తీసుకున్నా, సార్ నేను సర్వీస్ చేస్తాను, నాకు ఈ ప్యాషన్ ఉంది, మీరు దయచేసి కొంచెం నాకు కొద్దిగా టైం ఇస్తే నేను రీసెర్చ్ చేసుకుంటాను అని చెప్పేసి ఇటు సర్వీస్ చేసుకుంటూ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై రీసెర్చ్. ఐ హ్యావ్ విజిటెడ్ సెవరల్ ప్లేసెస్, అంటే డిస్కషన్ చేశాను. చాలామంది నవ్వారు, చాలామంది నో హౌ ఇట్ ఈస్ పాసిబుల్, హౌ యూ విల్ ప్రూవ్ ఇట్, వాట్ ఈస్ ద ప్రూఫ్, అట్లా ఇట్లా అని చాలా డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక ఆఫీసరు, సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఆఫీసరు సోమశేఖర్ గారు అని డైరెక్టర్, ఆయన దగ్గరికి పోయి అడిగినప్పుడు ఆయన వెంటనే సీట్లకి వెళ్ళి లేచి నా దగ్గరికి వచ్చేసేసి, నీకు ఈ ఐడియా ఎట్లా వచ్చింది, యూ షుడ్ డూ దిస్, నా హెల్ప్ ఎప్పుడు కావాలన్నా నేను ఇస్తాను. ఇది నెంబర్ 1 అనమాట ఆ ఇండస్ట్రీకి, సిల్క్ ఇండస్ట్రీకే పెద్ద ఆయన, ఆల్మోస్ట్ సెక్రటరీ తర్వాత ఆయనే ఉంటాడు. సో ఆయన బాగా ఎంకరేజ్, అంటే ఆ మాట కూడా నాకు ఒకటి బాగా బలం ఇచ్చింది. సో అన్నీ చేసుకొని అన్నీ తిరిగిన తర్వాత ఇక చెయ్యాలి అన్న వచ్చినప్పుడు పెట్టుబడి కావాలి, పైసలు లేవు, నో మనీ. మా భార్యతో అడిగాను, మరి ఏం చేద్దాం, ఇట్లా ఉంది, నువ్వేమనుకోనంటే ఉన్న పిఎఫ్ అంతా డ్రా చేస్తానని చెప్పిన. పిఎఫ్ డ్రా చేసిన, ఒక 80,000 పిఎఫ్ డ్రా చేసినాను. డ్రా చేసి జంప్ చేశాను, కకూన్స్ ఇవన్నీ చేసుకుంటే తర్వాత సరిపోలే డబ్బులు. ఫ్రెండ్స్ దగ్గర ఒక 50,000 దాకా అప్పు చేసినాను. అప్పు చేసి ఎంతవరకు పోయానంటే పీర్సింగ్ అయిపోయింది. అసలు ఇంకొక నాకు పెద్ద హర్డల్ ఏంటంటే దీన్ని స్పిన్నింగ్ చేసే వ్యవస్థ కావాలి నాకు, అండ్ నమ్మకం కావాలి. నేను అంటే అప్పుడు ఇండస్ట్రీ బాగా ఉన్న ఇండస్ట్రీ ఎక్కడంటే బెంగళూరు, కర్ణాటక ఈజ్ ద బిగ్ ఇండస్ట్రీ అనమాట. అక్కడ ఏదైనా అక్కడే జరుగుతుంది పట్టుకు సంబంధించింది. నేను చాలా రీసెర్చ్ చేశాను బెంగళూరులో, ఈ మిల్స్కి పోయి అని చూస్తే నాకు నమ్మకం కలగలే. అక్కడ వ్యవస్థలు ఇవన్నీ చూసే వరకు నేను ఫెయిల్ అవుతా అనిపించిన తర్వాత ఏం చేయాలని తలపట్టుకొని కూర్చున్నా. ఒక ఫ్రెండ్ దగ్గర కూర్చుంటే ఒక ఆయన వచ్చి ఇట్లా ఆయన పట్టు వ్యాపారి, అంటే ఒక ఆఫీసర్ ఆయన, అరే పలాని కాడ ఒకటి ఉంది, దే ఆర్ జైన్స్, వాళ్ళు దే ఆర్ వెరీ ఆథెంటిక్ పీపుల్, కానీ నేను ఒక నంబర్ ఇస్తా, ట్రై చేయండి అని అన్నాడు. నేను ట్రై చేసిన, అపాయింట్మెంట్ దొరకదు. అపాయింట్మెంట్ అనేది వాళ్ళ ఒక్క మేనేజర్ అపాయింట్మెంట్ దొరకబట్టడానికి నాకు 2 నెలలు పట్టింది. నేను అపాయింట్మెంట్ అంటే నేను పర్సనల్గా వచ్చి కలుస్తా. అంటే వాళ్ళ యూనిట్ ఏంటంటే నోబడీ షుడ్ అలౌడ్ ఇన్ టు దేర్ ఫ్యాక్టరీ, అది 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్. సో వాళ్ళు అలౌ చేయలేను. లాస్ట్కి నేను జస్ట్ ఐ విల్ మీట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అండ్ విల్ గో బ్యాక్. నేను మిమ్మల్ని బలవంతం చేయాలంటే లాస్ట్కు ఒప్పుకొని ఆ కటూర్జీ అని, శివ్ శర్మ గారు అని, వాళ్ళు నేను జన్మలో మర్చిపోను, వాళ్ళు నన్ను వాడికి పోయాను, ఛత్తీస్గఢ్ రాయ్పూర్ పోయి వాళ్ళని కలిసి నా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ పర్మిషన్ అనేది ఓనర్స్ దగ్గర తీసుకోవాలి. ఆ ఓనర్స్ ఇండియాలో ఉండరు, వాళ్ళది మలేషియా, ఎక్కువ బిజినెస్ అంతా వాళ్ళది మలేషియాలో ఉంది. సో ఆ ఓనర్కు అజయ్ గారు అని, లోహియా గ్రూప్ వాళ్ళకి ఓనర్కి చెప్పి అంటే యాజ్ ఇట్ ఈజ్ నేను ఏదైతే చెప్పిందో ఆ సార్కు, ఆ పెద్ద మనిషికి ఎక్స్ప్లెయిన్ చేస్తే, అరే ఇంత గొప్ప కాన్సెప్ట్ కదా ఇది, చేయండి, ఎంత ఖర్చు అయినా వాళ్ళు ఆయనకు మనం కొంత ఖర్చు అయినా భరిద్దామని. ఎందుకు ఖర్చు అవుద్ది అంటే వాళ్ళకి ఎందుకు అలో చేయరంటే, ఒక మిషన్ని నడవాలంటే మినిమం క్వాంటిటీ ఇంత ఉండాలి. నాది అంత ఉండదు కదా, నేను అంత తయారు చేసుకునేది 100 కిలోస్కే నా తలపానం తోక వచ్చింది. ఒక 100 కిలోస్ తీసుకునే వరకే నా పని అయిపోయింది. ఇక్కడ 100 కిలోస్ పట్టుకొని పోతే 100 కిలోస్ వాళ్ళకు నస్యం లెక్క, నథింగ్. దీనికోసం ఆ మిషన్ మొత్తము ఆగబట్టి క్లీన్ చేయాలి, మళ్ళీ మనది మాత్రమే నడపాలి. మనది మాత్రమే నడిపితే అంటే ఒక 100-200 స్పిండిల్స్ నడవాలంటే మనది ఎంత, మనది 10, ఒక 20 స్పిండిల్స్, ఒక 80 స్పిండిల్ వేసుకుని నడుస్తుంటుంది. చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, తక్కువ కదా. సో అయినా కూడా వాళ్ళు యాక్సెప్టెడ్. ఆఫ్టర్ 1.5 month 100 కిలోస్ నేను తీసుకుపోతే ఎంత వచ్చింది తెలుసా అండి? 16.5 కిలోల యార్న్ వచ్చింది నాకు. 16.5 అంటే ఎంత? 16.5% ఈల్డింగ్. సో అది దాంతో బాగా ఆ రోజు నా ఆనందానికి అవధులు లేవు. యారన్ నా చేతికి వచ్చిన రోజు
వెంటనే వ్యూవర్స్, నాకు తెలిసిన వ్యూవర్స్ దగ్గరికి పోయి ఇక నేను ఏమేమి చేయాలనుకున్నా అన్నీ చేసిన. ఏది ఒక ఒక పట్టు పంచ, అహింస, మన వెంకటేశ్వర స్వామి పేరు పెట్టి ఒక పట్టు పంచ, పట్టు అంగవస్త్రము, ఒక ధోతి, చీరలు, దేశభక్తితోటి ఆ ట్రయాంగిల్ బార్డర్ పెట్టి ట్రై కలర్ పళ్ళు వేసేసి మధ్యాహ్నం వైట్ పెట్టి అట్లా ఒక వార్పు చీరలు, ఇట్లా ఒక ఒక 25 చీరలు తయారు చేసింది. 25 చీరలు, కొంత క్లాత్, కొన్ని కండువా, ఒక 2-3 ధోతులు, ఇవన్నీ తయారు చేయించి పెట్టాను. ఇక అక్కడి వరకు నా పని అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలో నాకు తెలియదు. నెక్స్ట్ ఏం చేయాలో కూడా నా దగ్గర ఏమీ లేదు, ప్లానే లేదు. బట్ ఒక సంతోషం ఏంటంటే ఒకటి తయారైంది. అంటే ఇట్లాగే మా ఫ్రెండ్ సెక్రటరియట్లు ఉంటే ఆడ పోయి మాట్లాడారు. అప్పుడప్పుడు ఫ్రెండ్ దగ్గర పోయి కూర్చునేది ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్. ఇట్లా చిట్ చాట్ చేస్తుంటే ఎవరో మీలాంటి వాళ్ళు, సారు ఏం చేస్తారంటే, సారు ఇట్లా ఆయన ఒకటి పెద్దది సాధించిండు, నువ్వు డిస్కస్ చేయని చెప్పి మా ఫ్రెండ్ ఆయనకు ఏదో పని ఉంటే ఈయనకు నన్ను తలగబెట్టి వెళ్ళిపోయాడు. ఈయనకు ఏం చేసినామని అడుగుతుంటే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. చేస్తే ఇంకొక ఎవరో పక్క నుండి వింటున్నారు మా కాన్వర్జేషన్ అంతా. మా కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత ఆ పక్కన ఉన్న ఆయన ఒకసారి వచ్చి, ఇది నాకు మళ్ళీ ఒకసారి చెప్పగలరా, నాకు ఇప్పుడు టైం లేదు, నేను ఒకసారి ఫోన్ చేస్తాను, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పి, మనం ఎవరో అనుకుంటాం కదా, నా పేరు మల్లేశ్వరరావు, నేను హిందూ రిపోర్టర్ అన్నాడు. అంటే వెంటనే లేచి నిలబడ్డాను నేను. థ్యాంక్ యూ సార్, ఐ డెఫినెట్లీ కమ్ అని చెప్పి ఆయనకి ఇస్తే, ఆయన ఒక వారం 10 రోజులు తన నెంబర్ ఇస్తే ఆయన స్టోరీ చేశాడు. ఒక న్యూస్ అనేది కాకుండా ఒక స్టోరీ టైప్లో న్యూస్ రాశాడు, ఒక ఫీచర్ చేశాడు, ఒక మంచి పెద్దగా చేస్తే అది అప్పుడు ఇది చెన్నై నుంచి అప్రూవల్, చెన్నైనే ప్రింటు, అప్పుడు హిందూ అక్కడి నుంచి రావాలి. పంపిస్తే ఆర్టికల్ కెప్టెన్ హోల్డ్, ఎలా అప్రూవ్ చేస్తావు, ఎలా చేస్తావు అంటే, లేదు నేను ఈయనతోటి చాలా ఎక్స్చేంజ్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రీసెర్చ్ చేసి దీని మీద వాళ్ళ డిస్కషన్, అంటే ఈ కాన్సెప్ట్ బాగుంది, ఇది పబ్లిష్ చేసి, అంటే హిందువులో పబ్లిష్ చేయడం అనేది అంత జోక్ కాదు. హిందూ అంటే మీకు తెలుసు కదా, ఆ పత్రిక వాల్యూస్ ఏముంటాయో. వాళ్ళు కొంత రీసెర్చ్ చేశారు, కళాక్షేత్రకు పోవడము, అప్పుడు వెటరన్స్ను అడగడము, చాలామందిని రీసెర్చ్ చేస్తే కళాక్షేత్ర వాళ్ళు దే హ్యావ్ గివెన్ సమ్ ఇన్ఫర్మేషన్, ఎస్ ఇట్ ఈజ్ పాసిబుల్. అండ్ కళాక్షేత్ర అరుండాల అమ్మ వాళ్ళు ఉంది కదా, ఆమె కూడా వాళ్ళు అనుకున్న 2 ఏళ్ళు ఆమె కూడా కొంత దీని మీద ట్రై చేశారు, కానీ దే కుడ్ నాట్ ఏబుల్ టు డూ, బట్ ఇట్ ఈస్ పాసిబిలిటీ ఈజ్ దేర్ అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు పబ్లిష్ అయింది. సో ఇది బ్యాక్ స్టోరీ. అయితే ఆ పబ్లిష్ అయిన తర్వాత ఇంకా వైల్డ్ ఫైర్, ఇక ప్రపంచంలో ఇంకా నాకు ఎంత అన్ని దేశంలో ఉన్న ప్రతి హైయెస్ట్ పేపర్స్, యు నేమ్ ఇట్, దే హ్యావ్ డన్ ఇట్, అందరూ గుర్తించారు. అయితే ఇప్పుడు నా మెయిన్ కాన్వర్జేషన్కి కోర్ ఏమిటంటే, ఇప్పుడు ఈ పట్టు తయారయ్యేది హింసాయుత్మకంగా అంటున్నాం కదా, మనం టూ మచ్ సబ్జెక్టివ్ కాకుండా లేమ్యాన్కి అర్థమయ్యే విధంగా ఒక 2-3 నిమిషాలు చెప్పండి సార్. ఇప్పుడు ఇది ఎందుకంటే ఉపద్ఘాతం ఇచ్చానంటే, ఎందుకంటే దీని వెనుక ఉన్నది దానిక మీకు అర్థం కావాలని. ఇట్ ఈస్ పేటెంటెడ్ కదా, ఇట్ ఈస్ పేటెంట్. అదే చెప్పాను కదా, ఇది పేపర్లో వచ్చిన తర్వాత నేను ఒకసారి చెన్నైకి వెళ్ళి పేటెంట్ చేయాలని అనుకున్నాను. వన్ మోర్ థింగ్, నేను పేటెంట్ చేయాలనుకున్నా, నా ఓన్ ఐడియా, నేను పేటెంట్ చేయాలని అంటే, నేను ఇక్కడ పేటెంట్ చేసే వాళ్ళు ఎవరున్నారని చెప్పేసి నేను కౌన్సిల్ దగ్గరికి, లాయర్ దాన్ని వాళ్ళే కదా చేసేది. అవును సార్. నేను ఎంతో మందిని కలిస్తే ఇది లేరు అది లేరు, లాస్ట్కి ఒక మన బౌద్ధనగర్లో ఒక ఆయన ఎవరో ఉన్నారు, రావణ ఎవరో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మాత్రమే చేస్తారు మన రాష్ట్రంలో, ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేయాలంటే అక్కడికి పోతే వాళ్ళు నన్ను చూసి ఫస్ట్, వై ఆర్ వేస్టింగ్ అవర్ టైం, నువ్వు ఏం పట్టుకొని వచ్చడం మా దగ్గరికి, నీ డ్రాయింగ్స్ ఏవి, నీ టెక్నాలజీ ఏది, ఇదేది అదేది అని అంటే, పేటెంట్ అంటే మిషనరీ గీతలు గాతలే అని అంతవరకు అనుకున్నారు. కానీ ఇట్లా పేటెంట్ చేయాలన్న సంగతి వాళ్ళకి నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ లేదు, కొత్తది కదా. అయితే నేనేం చేసినంటే, నాకు ఇంకా ఫ్రెండ్ సలహా ఇచ్చి, నువ్వు సపరేట్గా పేటెంట్ ఆఫీస్కి పోయి అక్కడ డిస్కస్ చేయాలంటే, పేటెంట్ ఆఫీస్కి పోయి ఒక అసిస్టెంట్ కంట్రోలర్ దగ్గర పోయి అపాయింట్మెంట్ తీసుకొని నా కాన్సెప్ట్ చెప్పాను.
చెప్పి నా దగ్గర ఏదో పెద్ద నేను ఘనకార్యం చేసినట్టు మొత్తం పేపర్లన్నీ తీసుకుపోయి ఆయన ముంగట పెట్టినా. అరే పిచ్చోని అయింది నువ్వు, ఈ పేపర్లలో వచ్చేదాకా ఇటువంటి ఇంత గొప్ప కాన్సెప్ట్ను నువ్వు పత్రికలు ఇస్తే ఎవడన్నా నీకంటే ముందు ఫైల్ చేస్తే ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి నువ్వు వెంటనే ఇప్పుడే ఇక్కడనే కూర్చొని నీ మెదట్లో ఏది ఉంటుంది ఒక తెల్ల కాగితం మీద రాసేసి 500 రూపాయలు ఫీజు ఉంటుంది, అది కట్టేసేసి తర్వాత మళ్ళా ఫార్మాట్ తర్వాత చేసుకో, మొదలైతే పిటిషన్ వేసేసి అని చెప్పి అలా కూర్చుంటే పెట్టి ఒక పేపర్లో రాసేసి అక్కడ వేసేసి ఆ ఫీజు ఏదో కట్టేసేసి ఆ నెంబర్ తీసుకొని వచ్చినాను అన్నమాట. సో ఆ రకంగా పేటెంట్ అనేది మా ఓన్గా నేను చేశాను, నేను ఎవరి దగ్గరికి పోలేదు. బట్ వాళ్ళు దేవుని లెక్క వాళ్ళు ఆ అసిస్టెంట్ కంట్రోలరు మంచి గైడ్ చేశాడు, ఎవరిని మర్చిపోలేదు. దానికి ఏమైనా ఖర్చు అవుతుంది సార్ పేటెంట్? ఏమి పెద్ద ఖర్చు, ఫీజులు తప్ప ఏం ఖర్చు. ఏం చూస్తారు అసలు పేటెంట్ చూస్తారంటే ఎక్కడ లేనిది ఎట్లా తయారైతుంది నిజమా కాదా, పాసిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఎగ్జామినర్స్ ఉంటారు. ఈ కంట్రోలర్ ఏం చేసేది ఉండదు, ఎగ్జామినర్స్కి ఇస్తారు. టెక్నికల్ ఎన్లెన్లో ఎక్స్పర్ట్ ఉంటుందో వాళ్ళకి ఇస్తారు అన్నమాట. వాళ్ళకి ఇస్తే వాళ్ళన్నీ ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేసేసిన తర్వాత దాని టైం పడుతుంది. వాళ్ళు దానికి అప్పుడు ఆ రోజులలో నీకు ఇంత టెక్నాలజీ లేదు కదా, కంప్యూటర్స్ ఇంత పెద్ద టెక్నాలజీ లేదు కాబట్టి ఉన్నంత లోపల వాళ్ళు అన్ని రకాల రీసెర్చ్ చేసి, అప్పుడు గూగుల్ ఉంది, 2000లో గూగుల్ ఉంది, కొంత సెర్చ్ చేసి అది వాళ్ళకు చేసేసి అలో చేసిండ్రు. దే హ్యావ్ అలోడ్. కానీ పేటెంట్ ఎట్లా చేయాలన్నది నాకు తెలియదు. పేటెంట్ అనేది ఏందన్నది నాకేం తెలియదు. వాళ్ళు ఏదో ఫార్మాట్ ఇచ్చారు, ఫార్మాట్లో కింద మీద పడ్డాము, చేసిన తర్వాత కొర్రీ పడ్డది. ఆ కొర్రీకి ఆన్సర్ చేశాను. సెకండ్ కొర్రీ పడ్డది, ఆన్సర్ చేశాను. ఆన్సర్ చేసిన తర్వాత ఆయన ఏమంటాడంటే నో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. సార్ వాట్ ఈజ్ యువర్ క్లెయిమ్ అంటే లీగల్ డాక్యుమెంటే క్లెయిమ్ అన్నమాట. పేటెంట్ అంతా నువ్వు 50 లక్షల పేజీలు చేసి పెట్టుగాక ది 1 పేజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పేజ్. డాక్యుమెంట్ లీగల్ డాక్యుమెంట్ ఈజ్ క్లెయిమ్. సో ఇది నేను చేశాను ఇంతవరకు ఇక్కడ దీనికి నాకు పేటెంట్ కావాలని ఆ క్లెయిమ్లో మన పాయింట్ వైజ్ చేయాలి. పాపం ఆ దేవుని లెక్క ఆయన కంట్రోలర్ అసిస్టెంట్ కంట్రోలరు ఒక పెద్ద ఈ లీగల్ కంపెనీకి అదే ఈ పేటెంట్ చేసి వాళ్ళతోటి మాట్లాడాలంటే మొదలు 25,000 కట్టాలి జస్ట్ టు స్పీక్. అపాయింట్మెంట్ వాళ్ళు చేసిన దాన్ని కాదు, వాళ్ళతో అపాయింట్మెంట్కి 25,000 కట్టాలి. అటువంటిది నాకు వెంటనే ఆయన చెప్పగానే దే ఆర్ వెయిటింగ్ ఇన్ లాబీ చెన్నైలో. నేను పోగానే పిలిచేసి వాళ్ళు నేను చూస్తే టక్ 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 క్లెయిమ్ రాశారు. దాని క్వశ్చన్ వేసుకుంటూ క్లెయిమ్ రాశారు. అయిపోయింది. ఇప్పుడు హింస ఇది జరిగింది అనమాట. ఆ రకంగా పేటెంట్ కూడా మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేసేసి ఆపోజిషన్లో పెడతారు అన్నమాట. జనరల్గా 6 months. బట్ నాకు తెలుసు, ఊరికే కొంత ఐడియా వస్తుంది. నాది 4 years పట్టింది ఆపోజిషన్. సో ది డిఫరెన్స్ బిట్వీన్ హింస అండ్ అహింస పట్టు మీకు మీకు పట్టు గురించి తెలవాలి ఫస్ట్. పట్టు అంటే ఎట్లా తయారైందంటే మీకు పట్టు మేటింగ్ అయిన తర్వాత అది ఎగ్స్ పెడుతుంది. ఆ ఎగ్స్ ఒక షీట్ మీద పెట్టిస్తారు. ఆ షీట్ అనేది వీళ్ళకు రైతులకు అమ్మేస్తారు. ఏది సెరికల్చర్ చేస్తారు రైతులకు. ఆ రైతులు తీసుకుపోయి ఆ షీటును ఒక ట్రేలో పెట్టేసేసి సేవ్ చేస్తారు. దాని మీదకి వెళ్ళి ఒక సన్నటి దోమతెర లాంటిది వేసేసి పెట్టిన తర్వాత అది 4 days 5 days తర్వాత హ్యాచింగ్ అవుతుంది. హ్యాచింగ్ కాగానే వెంటనే అదే ట్రేలో ఫైన్ అంటే లేత మలబరీ లీవ్లను ఫైన్గా చాపింగ్ చేసేసి కట్ చేసేసి దానికి ఫీడ్ చేస్తారు. చేసిన తర్వాత ఒక 4 రోజులు 5 రోజులు అది అంటే ఒకసారి అది హ్యాచింగ్ అయిన తర్వాత దాని పని తినడమే. అంటే డే అండ్ నైట్ తింటూనే ఉంటుంది, రాత్రి బవల్లో తింటూనే ఉంటుంది. తిని 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 అది పెరుగుతుంటుంది. కొంచెం పెద్దగానే తీసుకుపోయి దాన్ని ట్రేలో పెద్ద బ్యాంబూ బాస్కెట్ పెరుగుతుంది. అయితే దాన్ని తీసుకుపోయి ఒక పెద్ద ట్రేలో వేసి ఆకులే ఫీడ్ చేస్తారు. ఆకులు కొమ్మలు కూడా ఫీడ్ చేస్తారు. అయితే ఇది ఒక 4 weeksలో అంటే దాదాపు 1 monthలో పుట్టిన సైజు తోటి పోల్చుకుంటే 10,000 times పెరుగుతుంది. అంటే ఫస్ట్ నల్లగా పుట్టి
అది తెల్లగా అయి ఫైనల్గా 1 month లోపల అది గోల్డ్ కలర్లోకి వచ్చేది, బంగారు వర్ణంలో మారుతుంది. ఆ బంగారు వర్ణంకి వచ్చిందంటే అది తిండి ఆపేస్తుంది. ఆ తిండి ఆపేసిన తర్వాత ఆ బాస్కెట్లోకి వెళ్ళి వీటిని తీసేసి ఓ చంద్రిక అనే వేరే బాస్కెట్లో వీటిని వేస్తే, ఆ బాస్కెట్ పేరా సార్ అది? అంటే ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చినాయండి, మా కాలం నేను తయారు చేసినప్పుడు చంద్రికాలు అనేది ఉంది, దాని పేరు చంద్రిక. ఓకే. మనం ఆ బాంబు పెద్ద బాంబు బాస్కెట్ ఉంటుంది, అందులో మధ్యన ఇట్లా రౌండ్గా ఉంటుంది అనమాట, రౌండ్గా ఉంటుంది, అందులో వేసేస్తారు ఈ మా వామ్స్ను వేస్తే అది ఏం చేస్తుంది అంటే అది దానికి 2 గ్లాండ్స్ ఉంటాయి, ఆ గ్లాండ్ ద్వారా ఊజింగ్ చేస్తుంటుంది, అంటే చొల్లుగా అరుస్తుంటుంది. అది ఎప్పుడైతే ఆ చొల్లును ఏమంటారంటే టెక్నికల్గా సెరిసిన్ అండ్ ఫైబ్రాయిన్. ఈ సెరిసిన్ అనేది గమ్ము, ఫైబ్రాయిన్ అనేది ఫిలమెంట్. సో ఎప్పుడైతే ఇది ఎయిర్ తోటి కాంటాక్ట్ అయిద్దో అది సాలిడ్గా అయిపోతుంది ఫిలమెంట్. సో అది ఒక 4 రోజులు అట్లా ఊజింగ్ చేస్తూనే ఉంటుంది. అంటే ఇంత పొడుగున్న వాము అది ఊజింగ్ చేసుకుంటూ 4-5 daysలో ఇంత అయిపోతుంది. అంటే తిన్నది మొత్తం కక్కేస్తుంది. వేసిన తర్వాత అది కక్కున ఇట్లా చేసుకుంటూ స్పిన్నింగ్ చేస్తుంటే అది ఒక కక్కున్ ఫామ్లో, అంటే ఓవల్ షేప్లో తయారై అది లోపలే ఉండిపోతుంది. అంటే ఇప్పుడు పట్టు తయారీ పూర్తయింది, బంధించుకుని లోపల ఉండిపోతుంది. ఉండిపోయిన తర్వాత దిస్ ఈజ్ ది స్టేజ్, అంటే ఇక్కడ ఒక కక్కును తయారైన తర్వాత ఈ రైతు ఏం చేస్తారంటే వాటిని అన్నింటినీ కలెక్ట్ చేసుకొని మార్కెట్కి తీసుకుపోయి మార్కెట్లో అమ్మేస్తారు. దాన్ని రీలర్ తీసుకుపోయి దాన్ని బాయిలింగ్ వాటర్లో వేసి ఈ సిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అంటే ఈ ఒక కక్కున్ ఉంటుంది కదా, ఆ కక్కున్లో దాదాపు 1000 గజాల ఒక హెల్తీ కక్కును ఒక 1000 గజాల దారం ఇస్తుంది. ఆ దారాన్ని తీసుకొని ఆయన మార్కెట్లో అమ్ముకుంటారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆయన బాయిలింగ్ వాటర్ లేదు, లోపల పురుగు ఇంకా బతికే ఉంటుంది కాబట్టి అది లోపల గిలగిలలో కొట్టుకొని అతి క్రూరంగా చనిపోతుంది. అట్లా చనిపోయిన దానికెళ్ళి తీసిన పట్టు, ఆ పట్టునే మీరు కట్టుకునే వస్త్రాలు ఇప్పుడు మార్కెట్లో దొరికితే అన్నవి హింసా పట్టు. నేనేం చేశానంటే ఈ సేమ్ కకూన్ బతికున్న కకూన్ని తీసుకొచ్చి నేను సేవ్ చేస్తాను. నేను కూడా ఒక పెద్ద ఓపెన్ బ్యాంబూ బాస్కెట్లో పెట్టి ఒక రూమ్లో పెట్టుకొని అది ఒక 5-6-7 days లోపల ఈ లోపలున్న ఆ చిన్న మాతు దానికి వింగ్స్ వచ్చి అంటే రెక్కలు వచ్చి అది కక్కును చీల్చుకొని బయటకు వస్తుంది, అంటే హోల్ చేస్తుంది. కక్కును హోల్ అయిందంటే నీకు ఫిలమెంట్ తెగిపోయింది, ఇంకా నీకు పనికి రాదు. అందుకే అది బయటికి రాకముందే దాన్ని చేస్తారు. నేనేం చేస్తుంటే ఇది బయటకు వచ్చిన తర్వాత దాన్ని వేరే బాస్కెట్లకు ట్రాన్స్ఫర్ చేసేసి అది ఎన్ని రోజులు బతుకుతో అన్ని రోజులు సేవ్ చేస్తాం. వాటికి ఫుడ్ గురించి చెప్తున్నారు. ఎప్పుడైతే ఇది పురుగు గూడును చీల్చుకొని బయటకు వస్తుందో ఆ గూడును సపరేట్ చేసేస్తాము. ఈ మాత్ను వేరే దానిలో వేస్తాము. వేసినప్పుడు ఏమవుతుందంటే అది ఒక వారం రోజులు బతుకుతుంది. మరి దానికి ఫుడ్ ఎవరు పెడతారు, ఎట్లా పెడతారంటే ఈ పట్టు వాముకుండే గుణం ఏంటంటే ఒకసారి తిండి ఆఫ్ చేసిందంటే చనిపోయే వరకు తినదు అది. దానికి ఆ భగవంతుడు దాన్ని అట్లా క్రియేట్ చేశాడు దాన్ని. తద్వారా దాని మరణానికి మనం కారణం కాదు, అది నేచురల్గా అది ప్రకృతి అంతే. అది అట్లా అని చెప్పి మరి ఫస్ట్ 1 month అది డే అండ్ నైట్ తింటూనే ఉంటుంది. దాని నిద్రాహారాలు మానేసి తినుడే, దాని నిద్ర అనేది ఏమి ఉండదు. తినేసేసి ఈ వారం రోజులు 15 రోజులు మంచిగా దారం బయటకు వచ్చినాక వారం రోజులు పడుకొని బయటకు వచ్చిన పెద్ద పెరిగి వింగ్స్ వచ్చిన తర్వాత బయటకు వచ్చేసేసి మిగతా బతికినంత కాలం అది తినదు. తర్వాత న్యాచురల్ డెత్ అవుతుంది. దాన్ని మేము డిస్పోజ్ చేసేస్తాం. ఏదైతే ఈ కక్కూన్ ఏదైతే పలిగిపోయిన కక్కూన్స్ ఉంటాయి కదా, ఆ వాటిని తీసుకొని మేము అది అయితే మనం ఇక్కడ ప్రపంచానికి సరిపోయే వస్త్రాన్ని మనం ఇవ్వాలి కాబట్టి ఇది చేయితోటి వడికితే ఆ దారము క్వాలిటీ ఉండదు. అందుకని మిషన్ మీద వడికిస్తాము. మిషన్ మీద ఈ పలిగిపోయిన దానిలోకి వెళ్ళి ఈ సిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సిల్క్ ఫైబర్ లెక్క వస్తుంది అన్నమాట. సిల్క్ ఫైబర్ లెక్క వచ్చేసి ప్లఫీగా వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మిషన్ మీద వడికిస్తాం. ఈ వడికే ప్రాసెసింగ్లో మంచి ఫైనెస్ట్ థ్రెడ్ కావాలి కాబట్టి
దాదాపు 70% పైన వేస్టేజ్ అవుతుంది. సో ఆ దారము మిషన్ మీద తయారైన తర్వాత ఈ దారంతోటి మనకు కావలసిన పబ్లిక్ అడిగే వస్త్రాన్ని మనం తయారు చేసి ఇస్తున్నాం. అంటే మన దేశంలో బాగా పాపులర్ చీరలలో కూడా చాలా వెరైటీస్, పోచంపల్లి చీరలు, గద్వాల చీరలు, మళ్ళీ కంచి చీరలు, ధర్మవరం చీరలు, రకరకాలుగా ఉంటాయి, వెంకటగిరి చీరలు. ఇవి అంటే మన డిమాండ్ని బట్టి మనము చీరలు తయారు చేస్తాము. అంటే ఈ దారాన్ని అన్నిటికీ వాడచ్చు. ఈ దారం ఏ రకంగానైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. చూడండి, అక్కడ చూస్తే టైస్ ఉన్నాయి, మళ్ళీ సాక్స్ చేస్తాము, అవన్నీ. వాళ్ళంతా మిస్ కెనడా, మిస్ వాళ్ళంతా వాళ్ళు వేసుకున్న షాల్స్ అన్నీ హైమ్సా సిల్క్. అట్లాగే మనము క్లాత్ జనరల్గా 99% ఫారిన్లో, దాదాపు చాలా దేశాలు, నాకు ఈ ప్రపంచంలో కనీసం ఒక 150 దేశాల నుంచి ఎంక్వైరీ రీసెర్చ్ ఉంటాయి. 150 దేశాలకు కూడా 5 మీటర్లో, 10 మీటర్లో, 20 మీటర్లో, 50 మీటర్లో ఈ క్లాత్ పంపించాను. కొంత బల్క్ లెవెల్లో కొద్దిగా ఐర్లాండ్ వాళ్ళు, లండన్ వాళ్ళు కొంటున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ దట్. అంటే ఇక్కడ నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మీకు ఇంకొక మెయిన్ చెప్పాలి. నేను మీ ఛానల్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ రకంగా తయారైతున్న సిల్క్ మీద గాంధీ గారు ఒక మాట అన్నారు, ఇండస్ట్రీకి ఒక మాట చెప్పారు. ఏమండి, ఇంత హింస చేసి వస్త్రం తయారు చేయడం అవసరమా? ఈ హింస లేకుండా మనము ఈ పట్టు వస్త్రాలు తయారు చేయలేమా అని అప్పుడే ఆయనే ఈ ఆస్క్డ్ ది ఇండస్ట్రీ. అప్పుడు జవాబు దొరకలేదు. కానీ నేను ఏ లెవెల్లో ఉన్నా, ఎట్లా ఉన్నా, నేను ఎటువంటి వాడినైనా కూడా మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప మహాత్మా గాంధీ ఒక కళను, ఒక చిన్న మనిషి, ఒక నాచీస్, ఒక వెరీ చిన్న కామన్ మ్యాన్గా నేను ఆయన కళను నెరవేర్చిన గర్వంగా నేను చెప్పుకుంటాను. రెండవది, ప్రపంచానికి నాన్ వైలెన్స్, అహింసా విధానాన్ని క్లాత్ ద్వారా నేను ప్రమోట్ చేస్తున్నాను. నేను చాలా దేశాలు తిరిగాను, పోయిన దేశాలలో చాలామంది నాతోటి ఇంటరాక్ట్ అయ్యారు. నేను కొన్ని వేల మందికి, లక్షల మందికి నేను పర్సనల్గా కొన్ని వందల మంది, వేల మందిని కలిశాను. వాళ్లకు నా నాన్ వైలెన్స్ గురించి చెప్పాను. వాళ్ళని ఫాలో అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్స్ మై lifelong mission as far as I am alive. My main thing is be compassionate to the living creatures. And హింసను ఎవరైనా, కొంతమంది అయినా నా మాట విని హింసను తగ్గిస్తే నాకు ఒక గొప్ప సాటిస్ఫాక్షను. అట్లాగే మీరు కనుక ఇవాళ రేపు అన్నీ దొరుకుతున్నాయి, మీరు గూగుల్ పోయి చూస్తే కూడా ఆఫ్టర్ 2000 హౌ మెనీ పీపుల్, ఎంతమంది మీకు దే ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు వెజిటేరియన్స్. జస్ట్ వచ్చింది. ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని దేశాలలో ప్రెస్ వాళ్ళు నా గురించి రాశారు. ఐ మే బీ సమ్వేర్, ఐ మే నాట్ బి దేర్, బట్ పీపుల్ ఆల్ కంట్రీస్లో ఎయిదర్ ఇంటర్నెట్ పేపర్స్లో కానీ, మ్యాగజైన్స్లో కానీ, ఈవెన్ మీకు అంటే గొప్ప చెప్పడం కాదు కానీ 2008లోనే నా గురించి ఒక 3 పేజీలు వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు రాశారు. ఇంకా వాల్ స్ట్రీట్ జర్నల్లో ఎవరి పేరు వస్తుందో మీరు గమనించండి. అది అంటే వెరీ యూనిక్ ఫీచర్ ఇది. అంటే ఇంకా అటువంటివి చాలా ఉన్నాయి అన్ని దేశాలలో, మ్యాగజైన్స్లలో కానీ, న్యూస్లో కానీ, ఇంటర్నెట్ న్యూస్లో కానీ. ఇంకా బోలెడంత మంది డిజైనర్స్ వాళ్ళు పీపుల్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఛానల్స్లో నా ఇంటర్వ్యూస్ పెట్టుకోవడం, నా గురించి రాయడం, అట్లా మల్టిపుల్ అవుతుంది. అంటే ఇంకొకటి నేను ప్రేక్షకులందరికీ, చూసే వాళ్ళకు చేయెత్తి నమస్కారం చేసేది ఏంటంటే, ఎవరైనా కూడా అహింసా సిల్క్ మీరు కొనదలుచుకుంటే ఎక్కడికైనా పోయి ఎవరైనా నేను అహింసా సిల్క్ నా దగ్గర దొరుకుతుంది అని మీరు చెప్పితే వాళ్ళ దగ్గర కొనే ముందు ఒక క్వశ్చన్ వేయండి, వాట్ ఈజ్ యువర్ ఆథెంటిసిటీ?
మీరు అహింస అని ఎలా చెప్పగలుగుతున్నారని అడిగి మరీ తీసుకోండి. అంతే అంతే. అది నా ఇక్కడ దీని వెనక ఇంత కథ ఉంది. ఎవడైనా ఆర్గానిక్ అని పేరు పెట్టొచ్చు, అహింస సిల్క్ పెట్టినంత మాత్రం అయిపోదు అది. ఒక చిన్న క్వశ్చన్. అడగండి గో అహెడ్. ఇట్లాగే నేను ఇది వర్క్ చేసిన తర్వాత నేను రోజు నెట్లో సెర్చ్ చేస్తా ఉంటే మన హైదరాబాద్లోనే ఒక 10-12 షాపులు దొరికినాయి నాకు, అహింసా సిల్క్ అని చెప్పేసి. అవి నిజంగా అక్కడ అహింస చీరలు ఉన్నాయా, ఉంటే వాటిని మనం ఎలా గుర్తుపట్టాలి, వాటి క్వాలిటీ మనకి ఎలా తెలుస్తుంది అనేది జెన్యూన్ క్వశ్చన్. జెన్యూన్ గా మనకి బీయింగ్ ఎ లేమ్యాన్ ఎట్లా గుర్తుపడతాం ఒక సిల్క్? అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా అహింసా సిల్క్ వేరే వాళ్ళు అమ్ముతున్నదంతా అంత ఫేక్. పేరు పెట్టే ఇంతెందుకు నేను చెప్పకూడదు, కానీ నేను తర్వాత ఆఫ్ ది రికార్డ్ చెప్తాను. కానీ ఎక్కడ కూడా నేను కొంతమందికి ఇచ్చాను చాలా కాలం క్రితం, అంటే మేబీ 2010లలో ఎప్పుడో నల్లీస్ వాళ్ళకు కొన్ని చీరలు సప్లై చేశాను. ఆ తర్వాత నేను బంద్ చేశాను. ఎందుకంటే ఏమి అది పెద్ద చైన్ ఆఫ్ స్టోర్స్, అది స్టోర్ అని కాదు. వాళ్ళు ఇప్పుడు వీళ్ళు జనైనే, మళ్ళీ అంటే వాళ్ళు జెన్యూన్ పీపులే. నేను కానీ ఈ సేల్స్ చేసే వాళ్ళు ఏదో జనరల్ కస్టమర్కి ఎట్లా ఉంటాయి, ఇది లిమిటెడ్ క్వాంటిటీ ఉంటాయి. వాళ్ళు ఎందుకో 50 చీరలు 30 చీరలు ఎంత పెడతారు. కస్టమర్ ఏమంటే ఇవేనా ఇంకా లేవా అని అంటే వాడు వేరే ఏదన్నా తీసుకొచ్చి ఇది కూడా అహింస అని అమ్మితే అప్పుడు చెడ్డ పేరు వచ్చేది నాకే. అందుకని నేను ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టోర్స్కు సప్లై చేసేది నేను ఎప్పటి నుంచి లేదు. ఎవరైనా కొంటే నా దగ్గర కొనాలి. ఇంకా ఎలా ఐడెంటిఫై చేయాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పట్టు గురించి తెలవాలి. పట్టు గురించి తెలిసినప్పుడు మీకు అహింసా సిల్క్ గురించి ఈజీగా అర్థమవుతుంది. పట్టు చీర అనేది మెరుస్తూ ఉంటుంది, దానికి ఉండే క్వాలిటీ, అది మెరిసే క్వాలిటీ ఉంటుంది. అది కొంచెము క్లాత్ పరపర లెక్క ఉంటుంది అన్నమాట, అంటే కొంచెం స్టిఫ్నెస్గా ఉంటుంది. అదే నీకు అహింసా సిల్క్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి షైనింగ్ తక్కువ ఉంటుంది. ఒకవేళ క్రాస్ కలర్ వేస్తే కొంత షైనింగ్ వస్తుంది, సేమ్ కలర్ అయితే షైనింగ్ చాలా తక్కువ ఉంటుంది. రెండోది స్మూత్గా ఉంటుంది. అంటే ఈ పట్టు కొన్న తర్వాత వేసుకుంటే ఇట్ విల్ అబ్జార్బ్ ది స్వెట్. ఇంకా అది ప్యూరా కాదా అనేది మీకు ఒకసారి ఒక థ్రెడ్ తీసి దాన్ని బర్న్ చేస్తే మీకు హ్యూమన్ ఎయిర్ బర్నింగ్ వాసన వస్తుంది. అది ప్యూర్ అన్నమాట. అంటే రెగ్యులర్ పట్టుకు కూడా అదే వాసన వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ పట్టు, ఎందుకంటే ఇందులో ఒక క్వాలిటీ ఆల్రెడీ మీరు కంపేర్ చేస్తుండే కదా, ఇది 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 షైనింగ్ తక్కువ ఉంది, ఇది షైనింగ్ లేదు. అండ్ ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది. రెగ్యులర్ పట్టు అంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది, ఇది కొంచెం స్మూత్గా ఉంటుంది. ఇట్లా అన్నమాట. దీన్ని బట్టి ఇప్పుడు మీరు కట్టుకున్న తర్వాత ఫీలింగ్ ఏంటంటే రెగ్యులర్ పట్టు అయితే మీకు స్వెట్ అబ్జార్బ్ కాదు, మీరు ఉడకపోసిందంటే కథం మొత్తం. కానీ ఏదైతే ఇదే అహింస పట్టు అంటే మీకు ఆ స్వెట్ అబ్జార్బ్ చేసుకుంటుంది. హ్యూమన్ ఫ్రెండ్లీ, ఇట్ విల్ బ్రీత్ యువర్ బాడీ. ఇట్ ఈస్ హ్యావింగ్ ఎయిర్ పర్మియబిలిటీ. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇట్. అంటే ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు చీరలు తయారు చేయడానికి వీలు కాదు. వెరీ 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 లిమిటెడ్ క్వాంటిటీ, వెరీ లిమిటెడ్ క్వాంటిటీ. అది మాకు ఒకటి ఏదైనా చూపిస్తారా? మీకు మీరు చీర చూడండి. నేను ఎప్పుడు తలపాకు కట్టుకుంటాను, నాకు తలపాకు ఉంది మీ దగ్గర? పట్టు గురించి ఏమైనా పాట ఉంది సినిమాలో? నేనే రికార్డ్ చేయించా 4 భాషల్లో ఉన్నాయి. ఏదైనా సినిమా పాట ఉందా పట్టుకు సంబంధించి, లేదా చీరకు సంబంధించి? లేవు. సరి కొత్త చీర నేయించినాను, సరదాల సరిగంచు నేయించినాను. ఇది మీరు కట్టండి తెలుసు. ఇట్లా పట్టుకోనవి ఒక చేత పట్టుకోగలవా? బడుగు పీత దూడ చీరలో చిత్రించినాను, ఇది ఎన్నో జన్మల కలని. ఇది మీరు నేసింది సరే, జస్ట్ ఫీల్ ఇట్. మీరు ఫీల్ అద్భుతంగా ఉంది. యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. యూ ఫీల్ ఇట్. కూడా చాలా గ్యాప్ గ్యాప్ గ్యాప్. అదే అర్థమైంది.
ఇదిగో ఇలా జస్ట్ ఫీల్ దిస్ అదమ్మా ఇవి చేతిలో పట్టుకొని చూపియవా? ఈ చీరను మీరు ఫీల్ చేయండి, జస్ట్ మీకే అర్థమవుతుంది. ఫీల్ ఇట్. సార్ దీని యొక్క కాస్ట్ ఎట్లా ఉంటుంది సార్? అంటే మన ఒక కామన్ మ్యాన్ బేర్ చేయొచ్చు లేకపోతే అంటే ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నీకు రెగ్యులర్ ఉదాహరణ చెప్తున్నా, బికాస్ ఆఫ్ రేరిటీ. రెగ్యులర్ పట్టు చీరే ఇట్లా 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 పట్టుకొని చూపించండి. ఇట్లా మీ శరీరానికి అంటే వేసుకోవద్దు, ఊరికి ఇట్లా అక్కర్లేదు సార్, ఉన్నది చాలు. మీకు కరెంట్ పోయింది, ఉన్నది చాలు. జస్ట్ అవన్నీ ఇంపార్టెంట్ గానే కదా అసలు. ఎవరు లైట్ ఉందో బట్టి చాలా బాగుంది. ఇట్లా ఓపెన్ చేసి చూపించు. ఆ క్లాత్ స్మూత్నెస్ అని నేను ఒక మాట చెప్తున్నా, వింటున్నారా? అది ఒకసారి ఇట్లా ఇట్లా పెట్టుకొని చూపియండి నాకు అంటున్నా. ఓకే ఇది పెండ్లి చీర ఇట్లా అద్భుతంగా ఉంది అసలు కదా, ఎక్సలెంట్. సో ఇప్పుడు ఈ కలర్ అంతా మనం అడిషన్ దానికి యాడ్ చేయడం వల్ల వస్తుందా? మనం అద్దుకోవాలి, రంగును డైయింగ్ చేసుకోవాలి. ఇంకా దారం వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ ఏదైనా చేసుకోవాలి. కానీ మామూలుగా నాకు ఏదైనా పట్టుకుంటే నా బాడీ దానికి రిజెక్ట్ చేస్తుంది. కానీ ఇది మీ దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి, మీతో మాట్లాడినప్పటి నుంచి, పట్టుకున్నప్పటి నుంచి నాకు గూస్ బాంబ్స్ వస్తుంది. అంటే ఆ రియల్లో ఉండే శక్తి అది, ఏదైతే కోరుకున్నామో. ఇది కూడా ఒక చీరే, జస్ట్ ఫీల్ ఇట్. అది ఎంత బాగుంది అసలు. అసలు ఎంత లైట్. అన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ, ఇది అన్ని ఎంతవరకు చేయగలమని ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. చాలా లైట్. అద్భుతం అసలు. ఇవన్నీ పెళ్లి చీరలు మాత్రమే. సాక్స్ ఇది సాక్స్ కూడా చేస్తాను అందులో ఒకటి. ఇదిగో సాక్స్, పట్టు సాక్స్, అహింసా పట్టు సాక్స్. ఇప్పుడు ఈ సారీస్ ఏ రేంజ్ లో నుండి ఉంటాయండి ప్రైజ్లు? మినిమం ఆఫ్ 15,000. 15,000 నుండి స్టార్ట్. అంతేనా? దిస్ ఈజ్ 35,000. పర్లేదు, వేరుబుల్ అయినా సరే పెట్టుకోవచ్చు. చాలా మంది లక్ష ఇది రూపాయలు టై, పెట్టి నెక్ టై. మీకు దీని గురించి కూడా నేను కాస్ట్ గురించి కూడా మీకు చెప్పాలి. ఇప్పుడు ఈ చీర ఉంది కదా, ఏదైతే మీరు చేతిలో పట్టుకున్న చీర ఉంది కదా, తీసేజాం. ఆ చీరను, అటువంటి చీర రెగ్యులర్ చీరని మీరు తీసుకోండి. మీరు కంచిపట్టు చీరకు అడగండి, వాడు కంచిపట్టు చీర ఉన్నాయా అంటే ఎక్కడి నుంచి చూస్తాడు? ఒక 25,000 నుంచి స్టార్ట్ చేస్తాడు. 25,000 ఉన్నదని మీరు 25,000 అఫోర్డబుల్, కానీ మీరు 50,000 పెట్టుకోవాలని పోతారనమాట. నేను 50,000 పెళ్లి పిల్లగానికి నేను చీర ఇవ్వాలి, మా పెళ్లి పిల్లగాడు మాకు పైసలు ఇచ్చిండు, మేము పెళ్లి చీరలు 5 లక్షలు నాకు ఇచ్చిండు, కానీ 2 లక్షలు పెట్టిన చీరలు కొనాలి అంటే ఒక మైండ్ సెటప్ తోటి పోతారనమాట. పోయినప్పుడు నీకు అక్కడ ఏమవుతుందంటే వాడు మీ మైండ్ రీడ్ చేసేసి అదే చీర నువ్వు ఎంత అని పెడతావు చీరకు, నువ్వు ఏమి ఆర్నమెంట్ చేస్తే నీకు అవుతుంది. సో ఇదంతా ఏంటంటే మీకు ఎక్స్ప్లాయిట్ చేసేసి ఒక 25,000, ఒక 30,000, ఒక 40,000 కాస్ట్ చీరను మీకు 1,00,000, 2 లక్షలకు అమ్మేస్తాడు. మీరు కొంటారు. కానీ నేను ఇదే చీరను వాడు మీరు అడగండి 35,000కి దొరుకుతుందా? ఇది చీర నేను చెప్పేది. రెగ్యులర్గా కూడా వాడు చేయలేదు, ఉండదు. అది ఇక్కడ కొనాలంటే ఇదే చీర 40,000, 50,000. కానీ నేను నా కాస్ట్ అది, దట్స్ మై కాస్ట్. 35,000 ఇస్ ది మై కాస్ట్, అంటే విత్ ఏ బిట్ ప్రాఫిట్. ఇప్పుడు నాకు ఇన్ని రోజుల నుంచి పెళ్లికి అనేసరికి కంపల్సరీ పట్టనేది మనకి. అవును, మనం కాదన్నా ఆడపిల్లని ఇచ్చే కాడ అవతల క్వశ్చన్ చేస్తారు. మన ఇంట్లో ఉన్నంతసేపు అనిపిస్తుంది. అన్ని బాగున్నాయి కదా. ఈ రోజు ఆర్గానిక్ ఫుడ్ లాగా ఇప్పుడు నేను కొనగలననే ధైర్యం వచ్చింది. నేను ఇప్పుడు నన్ను ఎవరైనా క్వశ్చన్ చేస్తే, నువ్వు 15 సంవత్సరాల నుంచి పట్టొద్దని నువ్వు ప్రచారం చేస్తున్నావు అందరికి, నువ్వు నీ కూతురికి నువ్వు పట్టు ఎలా కట్టుకున్నావు అంటే నేను ధైర్యంగా చెప్పగలిగే అహింసా పట్టుతో మా యొక్క ఆర్భాటాల కోసం ఒక ప్రాణి. ఇది 15,000. ఇది చాలా గొప్ప, నిజంగా చాలా బాగుంది కదా. మీరు దాన్ని ఇట్లా బాడీ మీద పెట్టుకొని ఎంత స్మూత్ గా ఉంటుందో జస్ట్ ఇది చూడండి. మన ఫాల్స్ ప్రిస్టేజ్ కోసం కొన్ని సందర్భాల్లో తప్పదు, 15,000 తప్పనప్పుడు ఇలాంటివి వాడొచ్చు మనం. ఇది 15,000. ఇవన్నీ కూడా మన అందుబాటులో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే
ఇవి కూడా బయట మహా set- అయితే set pieces అట్లా 10,000 ఉంటాయా సార్? 10,000 దాకా ఉన్నాయి ఈ చీరలు. క్లాత్ ఉంటది. ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి. ఇవి బయట కొనాలంటే 10,000 దాకా కూడా ఉన్నాయి, 10,000-12,000. చెప్పాలంటే కాస్ట్ కూడా చెప్పాలంటే ఎక్కువ ఏం కాదు, అవును అది కాదు ఏమీ కాదు. బేరబుల్ రేటే తప్పించి అన్బేరబుల్ ఏమీ కాదు. ఇవి మనం హాయిగా కొనుక్కోవచ్చు, వాడచ్చు, కట్టుకోవచ్చు. సమాజంలో ఉన్నాం కాబట్టి మనం కూడా మనం న్యాచురల్ మెరుపు ఉందా? ఏమనాలి, అదే, అవసరాన్ని అవసరాన్ని బట్టి బట్టి. స్టేటస్ చూపించుకోవాలనుకున్నప్పుడు కూడా మనం యూజ్ చేసుకునే స్థితిలో ఉన్నాయి. ఎప్పుడు నేత చీరలే కాకుండా కాటనే కాకుండా ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా సంతోషంగా ఉంది సార్ ఈ రోజు మాకు. నేను 2 సంవత్సరాల నుంచి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. సో ఈ రోజు కాంతి తోటి చేయాల్సి ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఆగింది. అంటే నేను రావడం అనేది ఈ రోజు ప్లాన్ లేదు, లేకుండా అనుకున్నారు. నేను ఎప్పటి నుంచి ఎత్తుకులాడుతున్నా, ఎందుకంటే మా మధ్య కొన్నిసార్లు ఇది అద్భుతం సార్. అనేది నేను చూస్తాను. అయితే నిజానికి మా పెళ్లిలో మేము పట్టే తీసుకోలేదు. మా అత్తమ్మ వాళ్ళు అన్నారు కనీసం పెళ్లి చీర తీసుకోవాలని. ఇది ఉంది కదా, ఇది కలర్ బై సేమ్, అంటే కలర్ బై కలర్. ఇది కొంచెము మెరుపు తక్కువ ఉంది. ఇది చూడండి, ఇది రెడ్ బై ఎల్లో, రెడ్ బై మస్టర్డ్. ఇందులో నీకు కొంచెం మెరుపు కనిపిస్తుందా? వేరైతే చూడండి, 100% కనిపిస్తుంది. కనిపిస్తుందో స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్లా తిప్పినా కొద్దీ తేడా కనిపిస్తుంది. ఎందుకంటే క్రాస్ కలర్ కాబట్టి ఇందులో కొంచెం షైనింగ్ వస్తుంది. ఇది సేమ్ కలర్ కాబట్టి దీనంత షైనింగ్ కొంచెం ఉంటది. పట్టు కాబట్టి కొంత షైనింగ్ ఉంటుంది, బట్ 100% షైనింగ్. మీరు చెబుతున్నారు కానీ షైనింగ్ లేదని. ఉంది 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 అంటే ఒక సహజమైన న్యాచురల్ షైనింగ్. పట్టుకున్నప్పుడు పట్టును పట్టుకుంటే నా బాడీ రిజెక్ట్ చేసేది, ఇది పట్టుకుంటే హ్యాపీగా ఉంది. అంటే ఈ క్లాత్ టచింగ్ లో తెలిసిపోతుంది అన్నమాట. ఇందులో అంటే సాఫ్ట్నెస్ కాదు, మన సోల్ ఇక్కడ ఉంది. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే, నేను ఐ నెవర్ యూజ్, అంటే నేను ప్యూర్ జరీ వాడను. ప్యూర్ జరీలో కూడా సిల్క్ థ్రెడ్ ఉంటది కాబట్టి ఇది మామూలు జరే వాడతాను. ఎంత పెద్దదైనా కూడా చీరైనా నేను మామూలు జరే వాడతాను. అది పట్టు పురుగుల్ని ఇట్లా చంపుతారని తెలిసిన తర్వాత నుండి నేను పట్టుకోవడం మానేసి. నా మాటిని తన పెళ్లికి ఎంతమంది చెప్పినా సరే తను పట్టు వాడలేదు, ఓన్లీ పట్టు వద్దని పట్టు పట్టింది ఆమె. నేను మా అమ్మాయి పెళ్లికి, మా అమ్మాయికి ఓనీల్ ఫంక్షన్ కి తయారు చేయించా. పట్టులో 10,000 అవ్వాల్సింది, నేను తయారు చేయించింది. సరే, మనం మళ్ళీ కంటిన్యూస్ గా మాట్లాడుకుందాం జనరల్ టాక్. సో నేను రాజయ్య గారు, నేను ఇక్కడ మనం ముగిద్దాం, అంటే ఇన్ఫర్మేషన్ కన్వే అయింది. ఒకసారి మీరు అగో అక్కడ అరే మహాత్మా గాంధీని చూపిరా. తర్వాత ఈయన కూడా మహానుభావుడు, అహింస చూపించు. మన బుద్ధుడు కూడా అహింస. సో అహింస గురించి చెప్పకూడదు, ఎవరిని హింసించకూడదు, అంతే. అది క్లియర్. అది కాకపోతే ప్రపంచంలో ఆ డ్యువాలిటీ ఉంది కాబట్టి ఇది సిద్ధాంతం అయింది. అహింస సిద్ధాంతం గానే కాదు, తెలుసా మీకు? కానే కాదు, హింస వచ్చింది కాబట్టి అహింస సిద్ధాంతం జీవన విధానం. సరే, ఒకసారి మా ప్రేక్షకులందరికీ చివరికి ఒక్క మెసేజ్ ఇవ్వండి, కంక్లూడ్. నేను చెప్పాను కదా ఇంతకుముందే, అహింసా సిల్క్ కావాలనుకుంటే మీరు దాని ఆథెంటిసిటీ, ఒక నెంబర్ ఏదైనా ఉందా సార్? అంటే ఎవరన్నా కాంటాక్ట్ చేయాలనుకుంటే నా మీకు అహింస గురించి తెలుసుకోవాలన్నా ఏదైనా కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మై నంబర్ ఈజ్ 9989392461. నేను కుసుమ రాజయ్య. అండ్ మీరందరూ బీ కాంపాషనేట్ టువర్డ్స్ లివింగ్ క్రియేచర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మల్లేశం అని ఒక సినిమా తీశారు, సార్ కథ కూడా ఒక సినిమా తీయాలి ఎవరన్నా. అంటే నేను చేయలేను, అంటే విషయం ఉంది అందులో. ఒక చిన్న అంశాన్ని పట్టుకొని దాని యొక్క లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్ళి దాన్ని అనుభవించడం, ప్రపంచానికి చెప్పడం, ఇదే జీవన లక్ష్యంగా మార్చుకోవడం చాలా గొప్ప విషయం. అది నా ఆస్తి చూస్తారా? చూపించండి సార్. అంటే మీరు అనుకునే ఆస్తి కాదు, అది వేరేది. అది ఇదంతా నా ఆస్తి. There are so many magazines, so many
పేపర్ క్లిప్పింగ్, ఈ క్లిప్పింగ్ ఒక ఇంత చిన్న క్లిప్పింగ్లే ఇవి అన్నమాట. ఇవన్నీ మ్యాగజైన్స్, ఇక్కడ నుంచి ఇదంతా, ఇంకా ఇవన్నీ ఇంకా ఇవన్నీ కూడా అదే ఆయన గురించి దాదాపు దేశ విదేశాల్లో రకరకాల పత్రికల్లో జర్నల్స్లో సార్ చెప్పారు కదా, వాల్ స్ట్రీట్ మ్యాగజైన్ కామన్ మ్యానే. ఇది పార్లమెంట్లో డిస్కషన్ అయిందండి. అవన్నీ మీరు చూసారు. ఏదేమైనా ఒక స్థిర చిత్తం ఉండి స్పష్టత ఉంటే జీవనం చాలా ముందుకు వెళ్తుంది. మనం చేయాలనుకున్న విషయం అందరికీ స్పష్టంగా తెలుస్తుంది, అందులో ఏ సందేహం లేదు. సెపరేట్ అహింస పట్టు బొటిక్ ఒక మంచి అది దీనికి ఇన్వెస్టర్స్ కావాలి, వ్యవస్థ ఇప్పుడు ఒక వ్యక్తిగా ఇండివిజువల్ గా ఎంత చేయాలి అంత చేశాడు. దీనికి కొందరు కలిస్తే ఇట్ విల్ రీచ్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ దగ్గరకో గవర్నమెంట్ దగ్గరకో పోయి నాకు లోన్ కావాలి, నాకు అసిస్టెన్స్ కావాలి అని నేను అడిగాను. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్, కంట్రోలింగ్ ఉంటుంది. నో, యూ హ్యావ్ టు గివ్ అండ్ టేక్. అది నాతో అయ్యే పని కాదు. నేను జీవితం 34 సంవత్సరాలు కూడా ఎంతో కొంత నేను 100% శ్రీరామచంద్రన్ అని చెప్పాను. బట్ నా పరిధిలో నేను ఈ లాస్ట్ చిన్న ప్రశ్న, ఈ మధ్య కాలంలో ఏ దేశం గుర్తించింది మిమ్మల్ని రీసెంట్ పాస్ట్ లో? దేశం అంటే దేశము అని నేను కరెక్ట్ చెప్పలేను, కానీ దేశంలో ఉన్న పౌరులు చాలామంది అన్ని దాదాపు ఒక 20-30 దేశాలల్లో ఊరేప కాదు. నాకు ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది, ఎక్కడో ఆఫ్రికాలో చిన్న కంట్రీ నుంచి ఒక మెసేజ్, ఒక ఈమెయిల్ వస్తుంది, ఐ గాన్ త్రూ అబౌట్ యూస్ అని చెప్పేసి, ఐ స్పీకింగ్ టు మిస్టర్ కుసుమ రాజయ్య అంటే ఎస్ స్పీకింగ్ అంటే వాళ్ళ ఆనందము చూస్తే మనము ఆశ్చర్యపోతాం. అవునవును, ఐఎమ్ స్పీకింగ్ టు సచ్ ఏ గ్రేట్ పర్సన్. ఇప్పుడు నేను కొన్ని డిగ్నిటరీస్ చెప్తాను, మీరు నమ్మరు. ఆయన పేరేంది, మన కంచి కామకోట అది విజయేంద్ర సరస్వతి గారు. నేను పోయి పలానా అని చెప్పగానే మనకి ఇమీడియట్గా అంటే మనకి ఇంటర్వ్యూ అంటే ఆయనను కలిసే అవకాశం భాగ్యాన్ని ఇచ్చిండు. ఆయన అక్కడ కూర్చున్నాడు, మేము ఇక్కడ ఉన్నాము, నమస్తే పెట్టి ఫోటో దిగడానికి ప్రయత్నం చేస్తున్నాము. నేను ఇచ్చిన వస్త్రాన్ని తీసుకొని చెప్పాడు, ఇది స్టోర్లో దాచిపెట్టండి అని. అంటే ఆయన స్వామివారు కదా, మనం దగ్గరికి పోలేము కదా అని చెప్పి ఇంత దూరం నుండి ఫోటో తీసుకుంటాం, దగ్గరికి పిలిచి ఫోటో తీసుకోమని చెప్పి. అంటే ఇవన్నీ ఒక ఫీల్ అవుతుంటే నేను అది ఆ రోజు అట్లాగే. అంటే ఇక్కడ ఒక డిగ్నిటరీ గురించి చెప్తాను, మతం గురించి చెప్పడం లేదు. అట్లాగే నా అభిమాని, ఇటలీలో ఉన్న అభిమాని, నేను ఇటలీకి పోయినప్పుడు ఆ పోప్కు లెటర్ రాస్తే పోప్ ఆఫీస్ నుంచి నాకు పాస్ వచ్చింది రమ్మని. ఈ లెవెల్లో ఇంత డిస్టెన్స్లో నేను పోపుని కలిసాను. ఆ అమ్మాయి ఒక అహింసా స్త్రీతో ఆయన వేసుకునే వస్త్రం ఉంటుంది కదా, గంచా లాంటిది అది కుట్టించి ప్రజెంట్ చేస్తే తీసుకున్నారు. అట్లా అన్నమాట. అంటే ఇట్లా ఆమె కొట్టి కాక్స్, ఆమె చూడండి తెలుసు, ఆమె ఈజ్ ఎ వెరీ బిగ్ హాలీవుడ్ యాక్ట్రెస్. ఆమె షీ ఈజ్ ది ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్, టీవీ ఆర్టిస్ట్, వాట్ నాట్. మీకు ఫ్రెండ్స్ అని ఒక సిరీస్ చూడండి. ఆమె షీ ఈజ్ ది అంటే ఆమె ఫ్రెండ్ ద్వారా ఇది తెలిస్తే ఐ మెట్ హర్ అండ్ షీ ఆఫర్డ్ ఫర్ ఏ డిన్నర్. ఆమె 2 hours ఆమె దగ్గర ఉంటే 1 hour నాతో స్పెండ్ చేసింది. ఏదేమైనా మీరు ఒక తీసుకున్న చిన్న డెసిషను అది ఒక విశ్వవ్యాప్తమైనటువంటి లేదా చాలా మందిని చాలా సంవత్సరాలు ఆలోచింపజేసే ఒక చిన్న తత్వంగా మారింది. దీనిలో ఒక తత్వచింతన ఉంది కదా, అది నేను చదివింది. అది చూపి లాస్ట్ విద్య చదువు, నా సర్టిఫికేట్ చాలా. సో ఇప్పటికీ రాజయ్య గారు కలిస్తే నాకు కలిగింది అనుభూతి ఏంటంటే స్టిల్ హీఈస్ వెరీ ఆర్డినరీ, డౌన్ టు ఎర్త్, కామన్ మ్యాన్. తన చిన్న గదిలో తను పనిచేస్తాను. అనుభవంతో ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి నేర్పిస్తారా ఆ ప్రాసెస్ ఇవన్నీ? నేను నేర్పియడం అనేది పెద్ద సమస్య కాదు నాకు. నేను ఓపెన్గా నా మీద డాక్యుమెంటరీ చేసి నీకు కొత్తగా నేర్పించేది ఏముంటుంది, అలా పోతే మీరు కూడా చేసుకోవచ్చు. కానీ నమ్మకాన్ని పోగొట్టుకోవాలి, జెన్యూనిటీ. ఇప్పుడు ఒక పెద్ద
ది హయ్యెస్ట్ పర్సన్ ఇండియాలో, పెద్ద హయ్యెస్ట్ పర్సన్. నేను ఇట్లా చేసినని తెలిస్తే నన్ను పిలిచారు. ఆమె పెద్ద మినిస్టరు, అన్ని చేశారు. అన్ని చేసిన తర్వాత ఒక 2 years తర్వాత వాళ్ళు అంతా వాళ్ళు ఓన్గా ఫేక్ తయారు చేయడం స్టార్ట్ చేసింది. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. మనం ఏం చేస్తాం? ఈ ఫోటో ఇది అహింస పట్టుని పట్టు మా కూతురు, అసలు ఎంత అద్భుతంగా ఉంది. మా అమ్మాయి కదా, ఆమె మ్యారేజ్కి ఆమె ఒక మాట మీరందరూ అప్పీల్ చేద్దాం. నెక్స్ట్ జరిగే ఏ పెళ్ళో అయినా సరే ఒకసారి సార్ని కాంటాక్ట్ చేసి పెళ్లి కూతురు వరకు ఈ చీర తీసుకోండి. అంటే ప్రొడక్షన్ చాలా ఎక్కువ చేయలేం కాబట్టి ఇట్లా చెప్తున్నా, అదర్వైజ్ అందరికి తీసుకోమని చెప్పుండేవాడిని. సో సరేనా మరి ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది, చెప్పండి. మా గృహప్రవేశానికి మా అమ్మాయికి నాకు కూడా చెరుకో చీర తీసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు అందరూ నన్ను అడుగుతారు, నువ్వు పట్టు చీరలు కట్టావు కదా, నువ్వు పట్టుకు ఎలా కొన్నావు అని క్వశ్చన్ నాకు కంపల్సరీ మళ్ళీ చెప్పే అవకాశం వస్తుంది. ఒక పని ఇది కూడా చేద్దాం, మన ఫ్రెండ్స్ నాకు అహింస పట్టు కొనుక్కొని నా వంతుగా నేను కామన్ మ్యాన్, బట్ అది పట్టుకో గూడు ఉన్నట్టు నాకు గూడు ఉంది, నాకు ప్రపంచం నాకు ఒక చిన్న కోరిక, నాకు ఆ పట్టుగూళ్ళు 2-3 కావాలి. అయితే మన దగ్గర ఇప్పుడు అయితే అహింస పట్టు అందరం వేసుకొని కూడా రోజు ఇదండి చిన్న క్లాప్. ఒకసారి చిన్న చూడొచ్చు అసలు పుట్ట అదేమంటారు మన పట్టు పురుగు ఎలా ఉంటుంది దాని కుక్కుని ఇదన్నమాట. ఇగో ఇట్లా హోల్ చేసుకొని బయటకు వస్తుంది. అవును, దీని దగ్గరికి స్నానం చేయకుండా లేదా లేడీస్ పీరియడ్ టైంలో రావద్దంటారు, నిజమేనండి? ఇది వాళ్ళకే ఉండాలి యాక్చువల్లీ. అంటే మేమైతే నేను అసలు ఈవెన్ అంటే శుభ్రత నేను జనరల్గా స్నానం చేసినాకనే వస్తా. ఒక్కొక్కసారి ఇవాళ పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు పరిగెట్టుకొని రావాల్సి వస్తుంది, చెప్పలేము. ఇట్లా వచ్చేస్తుంది బయటికి, అదే అదే ఇట్లా హోలీ ఇట్లా కొట్టుకొని వచ్చేస్తుంది సార్. అది ఇది 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 ఏముంది చూసారా? ఇది అడ్డం జరగాలి కన్నా వెళ్తురు. ఇది ఉంది చూసారా? ఇది దాన్ని ఒక లిక్విడ్ ఇట్లా వదులుతుంది. వదిలినప్పుడు అది మెత్తగా అవుతుంది. మెత్తగానే ముక్కుతోటి ఇట్లా నెట్టేస్తుంది. నెట్టేస్తే పలిగిపోతుంది. పలిగిపోయి బయటకు వచ్చేది. ఎంత చూడండి. ఇవి ఏం చేసుకుంటారు మీరు? పట్టుపురుగులు ఏమంటారు? ఇది నాకు పట్టుగూళ్ళు. ఈ పట్టుగూడులో ఉండే తీసుకోండి. అది నాకు ఒకటి, ఇది పట్టుగూడు. 5 ఇవ్వండి, 4 కాదు. అంటే అది ఇందులో నివాసం ఉండి వెళ్ళిపోయింది. కన్నమ్మ ఈ 2-3 నిద్ర పెట్టుకో. మీరు ఇందులో నుండి వచ్చి వెళ్ళిపోయిన ఎగురుతూ బయటకు వెళ్ళిపోయాయండి. నేను అదే చెప్తాను, చెప్పాను. అది ఎగరదు. ఎందుకు ఎగరదు అంటే దాని బాడీ పెద్దగా బరువు అయిపోయి రెక్కలు చిన్నగా అయిపోయి ఇట్లా ఎగురుతుంటది. ఇదంతా గమ్మదమ్మ చేస్తుంటాయి. మేము అవి ఎగిరితే పడతాయి, కింద ఎగురుతాయి, అది చేస్తే కలుస్తాయి, ఇవన్నీ చేస్తుంటాయి. ఇక కింద మీద పడితే మళ్ళీ మేము ఇది ఉంది కదా, ఇలా ఒక పేపర్ వేసి లేస్తాం మేము. అంటే ఓవరాల్ గా దానికి అది ప్రాణం వదిలేసే వరకు దానికి మీరు అవకాశం. సో ఓవరాల్ నా జీవితంలో మొదటిసారి నేను పట్టు పురుగుది చూశాను, కుక్కున్. నేను ఎప్పుడు అవకాశం రాలేదు నాకు. నేనైతే 5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను. అందుకే 5 ఇచ్చారు మీకు. 5 సంవత్సరాల పై నుంచే చూస్తున్నాను. సో ఇది వెళ్ళిపోయినాక ఇట్లా హోల్ వస్తుంది, హోల్ చేసుకుని వెళ్ళిపోతుంది. సో అందరూ ఒకసారి బాయ్ చెప్పండి. ఇంట్లోకి వెళ్ళి పట్టు వస్తుంది. అయిపోయిన తర్వాత దీన్ని ఏమైనా చేస్తారని అడుగుతుంది. ఈ గూడు కాదు, అది పట్టు. అదే పట్టు. ఇగో ఓ మై గాడ్, ఇదిగో ఇదంతా వస్తుంది చూసావా? పట్టే. అది ఇది ఇలా వచ్చేస్తుంది కదా, వేడి నీళ్ళల్లో వేస్తే ఇలా రాదు, బిగిసిపోతుంది. ఇక ఇప్పుడు నీకేమైంది? దూది లెక్క తయారైంది. ఇగో చూడండి, ఇది పట్టు, ఇదే పట్టు. ఇది దారి లెక్క చేయాలంటే అంటే ఒక రకమైన బంగారం యొక్క క్వాలిటీ అనుకోవచ్చు ఇది పట్టు అంటే. ఎట్లా స్పిన్ చేస్తుంటావో అట్లా ఇగో దారం తయారైతుందా? దారం తయారైతుందా? పర్ఫెక్ట్. ఇంకొకటి ఈ మధ్యనే నేను యూట్యూబ్ లో చూసాను, ఇప్పుడు ఇది దారం. ఇప్పుడు మీరు తకిలి స్పిన్నింగ్ అది చేస్తే ఇంకా బాగా వస్తుంది. అంటే ప్రొఫెషన్, అంటే మనిషి వాళ్ళకి చేసే దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు ఖాదీ తయారైతే ఇట్లాగే తయారు చేస్తారు. ఇదే పట్టు దారం. ఇక్కడ ఇది చూడండి, ఇది అంటే ఇట్లా స్లబ్స్ ఉంటే నీకేమైందంటే నీకు చీర లెక్క తయారు చేయలేము కదా.
అందుకని మనం రాజమండ్రి చుట్టుపక్కల ఇవి ఉన్నాయి కదా పర్వతాలు, ఏమంటారు అట్లని, పాపికొండలు. అక్కడ ఉన్న కొండలు కూడా ఏదో ఒక పేరు ఉంది. అక్కడ ఇప్పుడు ట్రైబల్స్ ఏం చేస్తున్నారంటే టస్సర్ పట్టు చెట్ల మీద పెంచుతున్నారంట. వాళ్ళు కూడా మనం చూశాను నేను, కొన్ని ఈ గూళ్ళు వెళ్ళిపోయిన వాటిని వేరేగా పంపించి వాటి నుంచి కూడా దారం తీస్తున్నారని చెప్పేసి చెప్పారు. కానీ ఆ చీరలు మనకి, ఆ టస్సర్ చీరలు మనం ఎలా సంపాదించగలుగుతాం? టస్సరు అనేది మన దగ్గర ప్రొడక్షన్ తక్కువ. అంటే మన అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఓన్లీ అది తయారయ్యేది ఎక్కడ తయారయ్యేది అంటే మహాదేవ్పూర్ అని, ఇప్పుడు కాళేశ్వరం ఉంది కదా, అక్కడ ఈ చెన్నూరు అనే ప్రాంతంలో ఆడ దసిలికాయలు, దాని మనం తెలుగులో మనం దసిలికాయ అంటాం అన్నమాట. దసిలి పట్టు అంటారు దాన్ని. ఆ టస్సర్ పట్టును అక్కడ ఒక యూనిట్ ఉండేది మహాదేవ్పూర్లో, ఇప్పుడు కూడా ఒక యూనిట్ ఉంది. అదే ఈ మధ్యనే నేను రీసెంట్ గా వీడియోలో, నా పని ఇదే కదా, చెక్ చేస్తా ఉంటే మహాదేవ్పూర్ లోనే ఒక యూనిట్ గురించి ఒక అతను యూట్యూబ్ చేసి ఇలాంటి వాళ్ళందరినీ మీరు ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి ఒక చేసేసి, అయితే అది ఒకవేళ వాళ్ళు రియల్ గా అది వైల్డ్ సిల్క్ అంటే దేర్ ఆర్ సిల్క్ లో రెండు సెక్షన్స్ బైఫర్కేట్ చేసినప్పుడు, ఒకటి డొమెస్టిక్ సిల్క్, ఒకటి వైల్డ్ సిల్క్. డొమెస్టిక్ సిల్క్ లో మల్బరీ వస్తుంది, వైల్డ్ సిల్క్ లో టస్సరు, ఈవి, మూగా ఇది వస్తుంది. ఈ మూగా అనేది ప్రపంచంలో ఓన్లీ ఇండియా, ఎక్కడ పండదు, ఎక్కడ దొరకదు. అది కూడా 2-3 స్టేట్స్లనే, అస్సాము అండ్ మేఘాలయ అండ్ కొన్ని ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్ల మాత్రం తయారవుతుంది. అది బంగారంతో సమానం. ఇప్పుడు సార్ మన గుళ్ళల్లో దేవుళ్ళకి, అమ్మవారికి, మన పండగల్లో ఎక్కడ వాళ్ళకి వస్త్రాలు దేవుళ్ళకి ఇచ్చినా కూడా అసలు ఈ అహింస పట్టే ఇవ్వాలి. అంటే నేను ఆప్కోలో పనిచేసినప్పుడు ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉండే కోటేశ్వరరావు గారు అని, ఆయన మొత్తం గవర్నమెంట్కి రాసిండు. ఇన్ని గుళ్ళని సెలెక్షన్ చేసి ఈ గుళ్ళకు ఈ పట్టు చీరలనే ఎవ్రీ ఇయర్ ఆఫర్ చేయాలి. ఒకటి గవర్నర్ గారికి, చీఫ్ మినిస్టర్ గారికి, హ్యాండ్లూమ్ మినిస్టర్ గారికి వాళ్ళ బర్త్డే రోజు ఫ్రీగా ఆప్కో ఇస్తుంది. అండ్ గుళ్ళకు మాత్రం గవర్నమెంట్ కొని ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ కూడా పెట్టారు. ఇవన్నీ అయ్యే పని కాదు, అందుకే చెప్తారు కదా, గివ్ అండ్ టేక్. అదే నువ్వు చేసే చెయ్యి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఎంతో కొంత ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు టస్సర్ అనేది వచ్చినవి ఉన్నాయి కదా, అట్లా అవి మనం నిజంగా దొరికే ప్లేస్లు ఎక్కడ ఉంటాయి? మనకి సాధ్యం ఉంది. మనకు ఇప్పుడు నీకు టస్సరు కానీ ఈరి ఇవన్నీ అహింస అని నేను సర్టిఫై చేయాలి. నేను ఎట్లా చెప్తాను అహింస అని? ఇప్పుడు ఏమైందంటే అన్ని రకాల, ఇప్పుడు పాతకాలంలో ఈరి అనేది 100% అహింస, కానీ ఇవాళ గవర్నమెంటే దాన్ని డొమెస్టికేట్ చేసింది. సో హౌ యూ కెన్ సర్టిఫై దట్ ఈస్ అహింస? నాట్ పాసిబుల్. నేను అడిగాను, నేను ఎంక్వైరీ చేశాను, వాళ్ళు కూడా స్టైప్లింగ్ చేస్తున్నారు. స్టైప్లింగ్ చేసిన తర్వాత ఇంకా అయ్యేది ఏమున్నది? ఇంకా ఇక్కడ చెప్పాలంటే అప్పట్లో న్యాచురల్ గా జరిగేది అమ్మ పట్టు చీర. అంటే ఇప్పటికి 70 సంవత్సరాల క్రితం అయిన పెళ్లి వాళ్ళది. అప్పట్లో పీతాంబరాలు అంటారు. పీతాంబర ఆ పట్టు చీర ఉంటుంది కదా, అది అమ్మితేనే అప్పట్లో కేజీ బంగారం వచ్చే చీర అనమాట. బంగారం కాదు, వెండి వచ్చేది, బంగారం ఉండదు. ఒక చీరకైతే వచ్చింది, కొంచెం రాదు. పెద్ద మా పెద్ద అత్త నేను చెప్తాను అది ఎట్లా తయారయ్యేది. జరీ ఎట్లా తయారైంది అంటే, జరీ అనేది వెండి థ్రెడ్. అది థ్రెడ్ అంటే ఎంత అది ఒక ఫ్లాట్ చేస్తారు, ఫ్లాట్గా చేసేస్తారు. చేసేసిన తర్వాత ఈ ఒక పట్టు థ్రెడ్కు దాన్ని ట్విస్ట్ చేస్తారు. ఇట్లా ట్విస్ట్ చేస్తుంటారు. ట్విస్ట్ చేసిన తర్వాత అది ఒక దారం జరీ తయారవుతుంది. దాన్ని సూరత్లో ఓన్లీ కొన్ని ఫ్యామిలీస్, అది సీక్రెట్, సూరత్లను కంచిలో కూడా ఉన్నది. అది బంగారాన్ని నీళ్ళల్లో కరగబెడతారు. అది ఎట్లా కరగబెడతారు అన్నది దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ జరీ అన్నమాట. ఈ వెండి థ్రెడ్ ఉంటుంది కదా, ఈ వెండితోటి ఇది ఉంది కదా, దీన్ని ఈ లిక్విడ్లోకి వెళ్ళి పాస్ చేస్తారు. పాస్ చేసినప్పుడు దీని మీద బంగారు కోటింగ్ వస్తుంది. కానీ నీకు దీన్ని కరగబెట్టినప్పుడు బంగారం రాదు, వెండి మాత్రమే వస్తుంది. ఎందుకంటే అది ఓన్లీ కోటింగ్ కదా. 1 తులం బంగారం తోటి కొన్ని లక్షల మీటర్లు తయారవుతుంది. సో అక్కడ బంగారానికి వాల్యూ లేదు, కానీ దాన్ని బంగారు జరీ అంటారు. వెండి జరీ, బంగారు జరీ, జలతారు మేలి మగ అని ఏదో ఉన్నది కదా. అవి ఇంకొకటి ఏంటంటే
ఇప్పుడు మీరు ఏదైతే చీరలు చూపించారో షైనింగ్ లేకుండానే అమ్మాళ్ళ చీరలు కూడా అలాగే షైనింగ్ లేకుండా ఉండేవి. అంటే ఆ రోజుల్లో న్యాచురల్ గానే చేశారు. న్యాచురల్ గా విషయం మనం థ్రెడ్ కి సంబంధించిన విషయం ఇది. ఎట్లా చేశారని కాదు, ఒకవేళ మన పట్టుని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు పురుగుని చంపించేశారా, పురుగుని లిబరేట్ చేశారా అన్న చోట మొత్తం మారారు. నేను లేదు, అది మలబరీ పట్టు అనేది ఎట్టి పరిస్థితిలో ఎవరు కూడా దాన్ని చంపిన తర్వాతనే చేసింది. బహుశా టస్సర్ అయ్యి ఉండొచ్చు. టస్సర్ల అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉంది అంటే వెనుకట టస్సర్ అనేది పట్టు అనే సంగతి ఎవరికి తెలియదు. ఆ దశలికాయలని అది నీకు ఊళ్ళల్లో కూడా రేగు చెట్ల మీద ఉంటుంది, మీరు చూడండి. తెలియదు సార్. కొన్ని ఊళ్ళల్లో రేగు చెట్ల మీద 1-2 కాయలు కనిపిస్తుంటాయి. అది అదే ఆ పురుగే తుమ్మెద పెడుతుంటుంది. కానీ దీన్ని ఈ జంగల్ ఏరియాలో కొన్ని ఏరియాల్లో ఈ పట్టు చాలా పెడతాయి అన్నమాట, చెట్లకే పెడతాయి. చెట్లకే పెట్టినప్పుడు వాటిని కలెక్ట్ చేసి అది పొట్టి పురుగు వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత అది కాయ లొట్టే దొరుకుతుంది అనమాట, ఇట్లాగే పీర్చుడే దొరుకుతుంది అక్కడ. సో దానిలోకి వెళ్ళి ఒకవేళ థ్రెడ్ తయారు చేస్తే నీకు ఫిలమెంట్ రాదు. అదే చెప్తున్నాను ఇక్కడ, ఫిలమెంట్ అనేది రాదు. నువ్వు దాన్ని మళ్ళీ వడికి చేయాల్సిందే. నీకు ఫిలమెంట్ వచ్చిందంటే ఖచ్చితంగా అది హింసతోటి తయారైంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జార్ఖండ్ ఉంది కదా మన బీహార్లో కానీ, ఛత్తీస్గఢ్ చాంపా జాంజిగిరిలో కానీ, జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలు కానీ అక్కడ ఇది డామినేషన్ అన్నమాట. టస్సర్ అంటేనే అక్కడ దొరుకుతుంది. అది బీహార్లో పేరు గుర్తొస్తలేదు. సో అది ఇంతకుముందు అది టస్సర్ సిల్క్ అని అమ్మేది. ఇప్పుడు నా ఇన్వెన్షన్ తర్వాత ఇది పాపులర్ అయిన తర్వాత అందరూ అహింసాన్ని అమ్ముతున్నారు. అది ఎట్లా తయారైతుందని తెలియదు. కొంతమంది పోయి ఇట్లాగే చూసి ఇది ఆథెంటిక్ అహింసా సిల్క్ అని అంటాడు. కానీ నాకేం పోయింది, నాకు కావాల్సింది ఏంది, నేనేం దీని వ్యాపారంతో ఈ ఇంత పెద్ద ఇల్లు కట్టుకునేది కూడా నేనేం అహింసా సిల్క్ తోటి కట్టలేదు. నా పిల్లలు హెల్ప్ చేశారు, నా సేవింగ్స్, నాకున్న కొంత ఆస్తి అమ్ముకొని ఈ లెవెల్లో కట్టుకున్నాను నేను. మన మధ్య ఉన్న ఒక మనిషి కొత్త తరహా ఆలోచించి దాని గురించి అధ్యయనం చేసి ఫైనల్గా ప్రపంచానికి ఒక కొత్త విషయాన్ని పరిచయం చేసిండు. ఇంకా సాధారణంగానే ఉన్నాడు ఆయన. సో అతను ఒక జ్ఞాన భాండాగారం, తర్వాత ఒక ఆచరణ ద్వారా ఎవరైతే మాట్లాడతారో అట్లాంటి వాళ్ళందరికీ నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తా. అటువంటి వ్యక్తి అతను. సో డోంట్ మిస్ దిస్ ఇంటర్వ్యూ. మీరు వీడియో చూడక్కర్లేదు, జస్ట్ లిజన్, యు అండర్స్టాండ్ హ్యూమన్ లైఫ్ ఎంత ప్రీషియస్ అనేది. ఓకేనా? టాటా, బై బై. మళ్ళీ ఒక చక్కటి కాన్వర్జేషన్తో కలుసుకుందాం. రీ సరస్సు వేసి.